Bismillahirrahmanirrahim. Hey guys, అందరు ఎలా ఉన్నారు? So guys, in this video we are going to discuss 6th class mathematics chapter 1 which is pattern in mathematics. So guys, ఈ వీడియోలో మనం వచ్చేసి pattern in mathematics full explanation and at the same time మీకు ఆన్సర్స్ కూడా మీకు సొల్యూషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఏం చేయాలంటే మీరు వితౌట్ స్కిప్పింగ్ ద వీడియో యూ హ్యావ్ టు వాచ్ టిల్ ద ఎండ్. ఓకే, మీరు స్కిప్ చేస్తూ వాచ్ చేశారనుకోండి మీకు కాన్సెప్ట్ అనేది అర్థం అవుతుందా? ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద వీడియో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ యూ గైస్. ఓకే, మీకు ఇయర్ న్యూ టెక్స్ట్ బుక్స్ వచ్చాయి కదా, సో టెక్స్ట్ బుక్స్ అనేది మార్కెట్లో ఇంకా అవైలబుల్గా లేదు. సో నా ఛానల్ మీద నేను ప్రతి సబ్జెక్ట్ అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇఫ్ యూ డెంట్ వాచ్ ఇట్ గైస్ ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ అవుట్. ఓకే గైస్, అండ్ మీరు వచ్చేసి నాకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వచ్చు. అక్కడ నేను వీడియో లింక్ అనేది కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఓకే guys, let's start the video. Chapter 1 which is pattern in mathematics. ఓకే guys, ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ఫస్ట్ చాప్టర్ అనేది మనం డిస్కస్ చేయబోతున్నాము ఈ వీడియోలో. సో ఇక్కడ వాట్ డూ మీన్ బై ప్యాటర్న్ అంటే ఏంది? ఓకే, సో అది దాని యొక్క మీనింగ్ చెప్పడానికన్నా ముందు లెట్ మీ ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దిస్. ఓకే, సో ఇక్కడ నేను మీకు కొన్ని పిక్చర్స్ అనేది చూపిస్తున్నాను. సో ప్లీజ్ అబ్జర్వ్ దిస్ ఆల్ గైస్. ఓకే, ఇక్కడ మనకు ఫస్ట్ 2 ఆర్ ద హనీకామ్. ఓకే, మనకు హనీకామ్ అంటే తెలుసు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి పెటల్స్ ఆఫ్ అ ఫ్లవర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి డిజైన్ ఆన్ యువర్ క్లోత్స్. ఓకే, సో ఈ 4 పిక్చర్స్ని బాగా గమనించండి. మీకు ఏమన్నా మీకు కామన్గా కనిపిస్తుందా? ఇక్కడ ఫస్ట్ హనీకామ్ చూపిస్తున్నాను చూడండి. సో హనీకామ్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకు హోల్స్ అనేది ఉన్నాయి. ఓకే, చూడండి ఈ హోల్స్ అన్నీ ఒకే సైజులో ఉన్నాయా లేదా? ఓకే, దే ఆర్ ఆల్ ఫాలోయింగ్ ద సేమ్ షేప్. ఓకే, సేమ్ సైజ్. ఓకే, డెప్త్ కూడా మనకు కరెక్ట్ ఈక్వల్గానే ఉంది. అండ్ ఆల్సో దే ఆర్ ఇన్ అ సీక్వెన్స్. ఓకే, లైన్స్ కూడా మనకు కరెక్ట్గా జాయిన్ అయి ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే దే ఆర్ అరేంజ్డ్ ఇన్ మ్యానర్. ఓకే, వాళ్ళ యొక్క సీక్వెన్స్ అనేది కూడా కరెక్ట్గా ఉంది అనమాట. ఓకే, స్ట్రెయిట్ లైన్స్ చూడండి, ప్రతి లైన్ గ్యాప్ అనేది సేమ్ ఉంది. ఓకే, గ్యాప్ ఈజ్ సేమ్. ఓకే, దే ఆర్ ఇన్ అన్ ఆర్డర్. ఓకే, సో అలాగే నేను ఇక్కడ మీకు ఫ్లవర్స్ది కూడా చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఈ పిక్చర్ని అబ్జర్వ్ చేయండి. సో ఈ పిక్చర్ని చూసినట్టయితే ఫస్ట్లో మనకు 4 పెటల్స్ ఉన్నాయి, 5 పెటల్స్ ఉన్నాయి. ఓకే, 1 2 3 4 అండ్ 5. ఓకే, సో ఇది స్టార్టింగ్ అనమాట. సో దాని తర్వాత నెక్స్ట్ ఫ్లవర్కి చూసినట్టయితే మనకు పెటల్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓకే, బట్ ద సైజ్ అండ్ షేప్ ఆఫ్ ద పెటల్ ఈజ్ సేమ్ బట్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ మీకు క్లాత్ యొక్క డిజైన్ చూపిస్తున్నాను. సో ఇక్కడ కూడా చూడండి డిజైన్ ఏ విధంగా ఉంది మనకు హెక్సాగాన్. ఓకే, సో ఇది హెక్సాగాన్ షేప్లో ఉంది బట్ ఇట్ ఈస్ అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ ద సీక్వెన్స్. ఓకే, లైన్గా ఉన్నాయి, సేమ్ సైజ్, సేమ్ కలర్, సేమ్ రిపీటేషన్ అనేది ఉంది. ఓకే, అర్థమవుతుందా? సో ఈ ఫిగర్స్ని అన్నీ చూసి మీకు ఏం అర్థమవుతుంది, దీంట్లో ఏం కామన్గా ఉంది మనకు అంటే దే ఆల్ ఆర్ ఫాలోయింగ్ ద ప్యాటర్న్. ఓకే, ఈ 4 పిక్చర్స్లో మనము బాగా గమనిస్తే దే ఆర్ ఆల్ ఫాలోయింగ్ ద ప్యాటర్న్ అనేది వాళ్ళు ఫాలో అవుతున్నారు. సో ఓకే, అది ప్యాటర్న్ ఏంది అంటే ద అరేంజ్మెంట్ దట్ రిపీట్ ఆర్ గ్రో ఇన్ అ రెగ్యులర్ వే. ఓకే, సో ఆ ప్యాటర్న్ ఏది అంటే మనకు అరేంజ్మెంట్లో కూడా మనకు రిపీటేషన్ ఉంది అండ్ అట్ ది సేమ్ టైమ్ దే ఆర్ గ్రోయింగ్, దే ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ అ రెగ్యులర్ వే. ఓకే, సో అర్థమైంది కదా. అండ్ ఇక్కడ నేను ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. సో సపోజ్ ఇప్పుడు మనకు డే టైం అనుకోండి. ఓకే, డే టైం తర్వాత మనకు నెక్స్ట్ ఏమొస్తుంది, డే టైం తర్వాత నైట్ వస్తుంది, నైట్ టైం వస్తుంది, తర్వాత మళ్ళీ డే టైం, తర్వాత నెక్స్ట్ నైట్ టైం. సో ఆ విధంగా మనకు డే తర్వాత నైట్, నైట్ తర్వాత డే, అంటే ఇది సర్క్యులర్ ఫామ్లో అదే విధంగా రిపీట్ అవుతూ వస్తుంది. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే మనకు 4 సీజన్స్ ఉన్నాయి. ఓకే, చూడండి ఒక సీజన్ తర్వాత ఒక సీజన్ అనేది ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. ఓకే, సో సమ్మర్ సీజన్, దాని తర్వాత ఆటమ్ సీజన్ వస్తుంది. సో ఆటమ్ సీజన్ని మనం ఫాల్ సీజన్ అంటాం. ఓకే, సో ఫాల్ సీజన్ తర్వాత మనకు వింటర్ సీజన్ వస్తుంది, దాని తర్వాత మనకు స్ప్రింగ్ సీజన్ వస్తుంది. ఓకే, మళ్ళీ స్ప్రింగ్ సీజన్ తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట. మళ్ళీ సమ్మర్ రావడం, దెన్ ఆటమ్, దెన్ వింటర్, దెన్ స్ప్రింగ్. ఓకే, దెన్ సమ్మర్, దెన్
ఆటమ్, దెన్ వింటర్, దెన్ స్ప్రింగ్. ఈ విధంగా మనకు రిపీటేషన్ అనేది జరుగుతూ ఉంది. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. సో దీన్నే మనం ప్యాటర్న్ అంటాం. సో నౌ గైజ్, ఇప్పుడు నేను మీకు క్లియర్గా మీకు ప్యాటర్న్ అంటే ఏంది ఎగ్జాక్ట్ మీనింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి. సో మనకు 1.1 వచ్చేసి మనకు ప్యాటర్న్, వాట్ ఈజ్ అ ప్యాటర్న్ అని ఉంది. ఓకే, టెక్స్ట్ బుక్లో. సో ప్యాటర్న్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ అన్ అరేంజ్మెంట్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ ఎ నెంబర్స్. ఓకే, ప్యాటర్న్ అనేది ఏంది? ప్యాటర్న్ అనేది ఇట్స్ అన్ అరేంజ్మెంట్. ఓకే, ఇట్స్ అన్ అరేంజ్మెంట్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ ఎవర్ ది నెంబర్స్, షేప్స్, కలర్స్, objects or designs that follow a rule and repeat in a particular way. ఓకే, సో ప్యాటర్న్ అంటే ఏంటి? ఇట్స్ అన్ అరేంజ్మెంట్. ఇప్పుడు చూపించాను కదా నేను ఫిగర్స్ మీకు పిక్చర్స్లో, అక్కడ మనకు అరేంజ్మెంట్ ఉంది, ఒక సీక్వెన్స్ అనేది ఫాలో అవుతుంది. సో అవి మనం దేంట్లో చూడొచ్చు? నెంబర్స్లో చూడొచ్చు, షేప్స్లో చూడొచ్చు, కలర్స్లో చూడొచ్చు, ఆబ్జెక్ట్స్లో చూడొచ్చు, అండ్ అట్ ది సేమ్ టైం డిజైన్స్లో కూడా చూడొచ్చు. బట్ దే ఆల్ ఆర్ ఫాలోయింగ్ అ రూల్. ఏ రూల్ ఫాలో అవుతున్నారు? సేమ్ సైజ్ ఉండాలా, సేమ్ కలర్ ఉండాలా, సేమ్ విత్ ఉండాలా. ఓకే, size and shape, everything they are following. They are following the rule, and at the same time they are repeating it. Okay, repetition అనేది కూడా జరుగుతూ వచ్చింది. సో అర్థమైంది కదా. సో దిస్ ఈస్ కాల్డ్ ప్యాటర్న్. ఓకే, ఈ ప్యాటర్న్ అనేది ఎందుకు అంటే, దిస్ ప్యాటర్న్ హెల్ప్స్ us to recognize order, prediction and understand relationship ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ నేచర్. ఓకే, ఈ ప్యాటర్న్ వలన మనకు యూస్ఫుల్ ఏంది అంటే, ఈ ప్యాటర్న్ వచ్చేసి మనకు హెల్ప్ చేస్తుంది అనమాట. దేంట్లో అంటే, టు రికగ్నైజ్ ద ఆర్డర్ రికగ్నైజ్ చేయడానికి, అండ్ నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది, నెక్స్ట్ స్టెప్ ఏంది అని మనం ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో సపోజ్ నేను ఒకటి ఇక్కడ స్టార్ మార్క్ తీసుకుంటున్నాను. ఓకే, దిస్ ఈజ్ వన్ స్టార్ మార్క్. సెకండ్ స్టెప్లో మనకు 1 నెంబర్ అనేది ఇంక్రీజ్ అయింది. ఓకే, ఇంకా నెక్స్ట్ స్టెప్లో ఇంకొక నెంబర్ అనేది ఇంక్రీజ్ అయింది. ఓకే, అర్థమవుతుందా? ఇంకా నెక్స్ట్ స్టెప్ మీరే చెప్పచ్చు, నెక్స్ట్ స్టెప్లో ఇంకొక నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఈ ఆర్డర్ని మనము రికగ్నైజ్ చేయడంలో ఓకే, సో ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4. సో ఈ విధంగా మనకు ఆర్డర్ని రికగ్నైజ్ చేయడంలో, అండ్ నెక్స్ట్ స్టెప్ ఏముంది? ఓకే, 1 తర్వాత 2 వస్తుంది, 2 తర్వాత 3, 3 తర్వాత 4, దీని తర్వాత మనం ఈజీగా చెప్పచ్చు 5 వస్తుంది, 6 వస్తుంది. ఓకే, సో ఆర్ ఎల్స్ ఐ క్యాన్ సే, ఇప్పుడు చూడండి నెంబర్స్లో చెప్పాలంటే, ఫస్ట్ 1, దెన్ 2, దెన్ 3, దెన్ 4, దెన్ 5 అండ్ సో ఆన్. సో ఇక్కడ చూడండి 1కి +1 నేను యాడ్ చేసినప్పుడు మనకు 2 అనే ఆన్సర్ వచ్చింది. ఓకే, మళ్ళీ 2కి +1 నేను యాడ్ చేసినప్పుడు మనకు 3 అనే ఆన్సర్ వచ్చింది. సో 3కి +1 యాడ్ చేసినప్పుడు 4 అనే ఆన్సర్ వచ్చింది. సో ఇక్కడ కూడా మనకు ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అవుతుంది. ఓకే, అది ఏ ప్యాటర్న్ అంటే, +1 అనేది ఇంక్రిమెంట్ అవుతూ వెళ్ళింది ప్రతి స్టెప్లో. ఓకే, అర్థమైందా? ఇక్కడ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు చూడండి. సో ఫస్ట్లో నేను నెంబర్ ప్యాటర్న్ రాశాను. సో నెంబర్ ప్యాటర్న్ ఇప్పుడే చెప్పాను కదా. ఇక్కడ చూడండి 2, 4, 6, 8, 10 అని ఉంది. ఓకే, ఇక్కడ మీరు బాగా గమనించినప్పుడు ఫస్ట్ నెంబర్ 2 అంటున్నారు, సెకండ్ నెంబర్ 4 అని, నెక్స్ట్ 6 అని, నెక్స్ట్ 8 అని ఉంది. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే మనకు 2 నెంబర్స్ గ్యాప్ అనేది ఉంది. ఓకే, మీన్స్ ఈ 2కి మనం +2 అనేది యాడ్ చేసినప్పుడు మనకు 4 అనే నెంబర్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ 4కి +2 యాడ్ చేసినప్పుడు మనకు 6 అనే నెంబర్, నెక్స్ట్ 6th నెంబర్ అనేది వచ్చింది. ఓకే, 6కి మనం +2 అని యాడ్ చేసినప్పుడు మనకు 8 అనే నెంబర్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ 8కి +2 యాడ్ చేసినప్పుడు 10 అనే నెంబర్ వచ్చింది. ఓకే, దీని తర్వాత మీరు ఈజీగా చెప్పవచ్చు, మేడం ఇక్కడ నెంబర్ ప్యాటర్న్ వచ్చేసి +2 అనేది యాడ్ అవుతూ వెళ్ళింది అనేది మీరు ఈజీగా నాకు చెప్పచ్చు. సో నెక్స్ట్ నెంబర్ మీరే చెప్పండి, ఏమవుతుంది? 12. ఓకే, దాని తర్వాత 14. గాట్ ఇట్ గైస్? ఈ విధంగా. సో నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 1, 2, 4, 8, 16 ఆ విధంగా ఉంది. సో ఇక్కడ మీరు ఇక్కడ ఏ ప్యాటర్న్ చెప్పండి మీరు? సో 1 తర్వాత 2 వచ్చింది, 2 తర్వాత 4 వచ్చింది, 4 తర్వాత 8, 8 తర్వాత 16. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించారనుకోండి, సో ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది జరిగింది. ఓకే, 1 × 2 చేసినప్పుడు మనకు 2 అనే ఆన్సర్ వచ్చింది. ఓకే, నెక్స్ట్
2కి మనము మల్టిప్లైడ్ బై 2 చేసినప్పుడు మనము 4 అనే ఆన్సర్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ 4కి మనం మల్టిప్లైడ్ బై 2 చేసినప్పుడు 8 అనే ఆన్సర్ వచ్చింది. ఓకే, 8కి మల్టిప్లైడ్ బై 2 చేసినప్పుడు మనకు 16 అనే ఆన్సర్ వచ్చింది. సో ఇక్కడ ఏ ప్యాటర్న్ అనేది రిపీట్ అవుంది? మల్టిప్లికేషన్ ఆఫ్ 2 అనే ప్యాటర్న్ రిపీట్ అయింది. అండర్స్టూడా? నెక్స్ట్ 16 ఇంటూ 2 32. ఓకే, అర్థమైందా? ఈ విధంగా మనం ఈజీగా నెక్స్ట్ నెంబర్ ఏది అనేది చెప్పేయచ్చు అనమాట. అదే నేను చెప్పింది. సో ప్యాటర్న్ అనేది ఏమి అంటే ఇట్ హెల్ప్స్ అస్ టు రికగ్నైజ్ ద ఆర్డర్ అనేది రికగ్నైజ్ చేయడంలో హెల్ప్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం మేక్ ప్రిడిక్షన్స్ అంటే నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది అనేది మనం ఈజీగా చెప్పేయచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు ప్యాటర్న్స్ అనేది యూజ్ అవుతుంది. సో ఇది నెంబర్ ప్యాటర్న్. ఓకే, నౌ విల్ మూవ్ ఫర్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ విచ్ ఈస్ షేప్ ప్యాటర్న్. ఇప్పుడు షేప్ ప్యాటర్న్ గురించి చెప్తాను చూడండి. సో ఇక్కడ మీరు బాగా క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకు సర్కిల్ ఇచ్చారు, తర్వాత స్క్వేర్ వచ్చింది, దెన్ సర్కిల్, దెన్ స్క్వేర్, దెన్ సర్కిల్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంది చెప్పండి, మీకు ఈజీగా చెప్పచ్చు. చూడండి, సర్కిల్ స్క్వేర్, సర్కిల్ స్క్వేర్, సర్కిల్ తర్వాత ఇప్పుడు స్క్వేర్ వస్తుంది. గాట్ ఇట్? సో ఈ విధంగా మనం చెప్పేయచ్చు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ట్రయాంగిల్, స్టార్, స్టార్, ట్రయాంగిల్. నెక్స్ట్ స్టార్, స్టార్. ఇక్కడ ఏ ప్యాటర్న్ ఫాలో అవుతుంది? ఫస్ట్ ఒక ట్రయాంగిల్ ఇచ్చారు, దాని తర్వాత 2 స్టార్స్ అనేది ఫాలో అయింది. నెక్స్ట్ ట్రయాంగిల్ ఇచ్చారు, నెక్స్ట్ 2 స్టార్స్ అనేది ఫాలో అయింది. నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది మనకు? ట్రయాంగిల్ అనేది వస్తుంది. అండర్స్టూడా? సో దిస్ ఈజ్ ద షేప్ ప్యాటర్న్. ఇప్పుడు నేను కలర్ ప్యాటర్న్ చెప్పాలి అంటే, సో కలర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది చూడండి. ఫస్ట్ రెడ్ వచ్చింది, దాని తర్వాత బ్లూ వచ్చింది, దెన్ రెడ్, దెన్ బ్లూ. నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? రెడ్. అర్థమవుతుంది కదా? సో నెక్స్ట్ స్టెప్ ఈస్ రెడ్. ఇప్పుడు మనం వచ్చేసి నేచర్ ప్యాటర్న్ చూద్దాం. సో నేచర్ ప్యాటర్న్ అంటే మనకు నేచర్లో కూడా ప్యాటర్న్ అనేది ఫాలో అవుతూ ఉంది. అవి ఏ విధంగా అంటే ఇప్పుడే నేను జస్ట్ ఒక పిక్చర్ చూపించాను కదా ఫ్లవర్ది. సో ఫ్లవర్లో మనకు చూడండి ఇక్కడ. సో ఫస్ట్ మనకు ఫ్లవర్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఓకే, ఇప్పుడు మనకు స్మాల్ చిన్న టైనీ పెటల్స్ అనేది వస్తాయి. ఓకే, చాలా చిన్న. ఓకే, తర్వాత ఆ పెటల్స్ యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైమ్స్ పెటల్స్ కూడా మనకు ఇంక్రీజ్ అవుతూ వెళ్తాయి అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనకు పెటల్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో ఇది వచ్చేసి నేచర్లో జరిగే ప్యాటర్న్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాను, స్పైరల్ ఆఫ్ ఎ షెల్. ఓకే, స్పైరల్ ఆఫ్ ఎ షెల్ అంటే ఇక్కడ నేను ఒక పిక్చర్ చూపిస్తున్నాను చూడండి. సో ఈ పిక్చర్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఏ విధంగా మనకు ఆర్డర్ వైజ్ ఏ విధంగా మనకు రౌండ్ అవుతూ ఈ షెల్ అనేది ఫామ్ అయింది చూడండి కదా. సో ఫస్ట్ వచ్చేసి ఇట్లా అయింది. సో ఇదే ఇంకొంచెం సైజ్ పెరిగింది, దెన్ సైజ్ పెరుగుతూ మనకు ఒక షెల్ ఫామ్ అనేది తయారైంది. ఓకే, అర్థమవుతుందా? సో ఇది కూడా మనకు నేచర్లో జరిగే ప్యాటర్న్ అనమాట. అండర్స్టూడ్ కదా గైస్? ఓకే, ఇప్పుడు మీకు క్లియర్ కదా ప్యాటర్న్ అంటే ఏంది. సో 1.1లో మనకు ప్యాటర్న్ గురించి అడిగినారు. సో ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ నౌ కదా. ఓకే, నౌ విల్ మూవ్ ఫర్ ద నెక్స్ట్ టాపిక్ విచ్ ఈస్ నెక్స్ట్ టాపిక్ ఏముంది మనకు? మ్యాథమెటిక్స్. ఓకే, సో గైస్ నెక్స్ట్ టాపిక్ ఏంది మనకు? మ్యాథమెటిక్స్ గురించి మనకు 1.2లో అడిగినారు. ఓకే, సో మ్యాథమెటిక్స్ అంటే ఏంది? ఓకే, సో నేను ఒకవేళ మీకు అడిగినాను అనుకోండి మ్యాథమెటిక్స్ అంటే ఏంటంటే ఫస్ట్ మీరు ఏం చెప్తారు? మ్యాథమెటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ నెంబర్స్, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఈ విధంగా చెప్తూ వెళ్తారు. కానీ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంటే యాక్చువల్గా ఏంటంటే ఇట్ ఈజ్ అ సర్చ్ ఫర్ ప్యాటర్న్. ఓకే, ఇట్ ఈజ్ అ సర్చ్ ఫర్ ప్యాటర్న్ అండ్ ఫర్ ద ఎక్స్ప్లెనేషన్. ఓకే, ప్యాటర్న్ ఏంది అనేది సర్చ్ చేయడం అండ్ ఈ ప్యాటర్న్ ఎందుకు వచ్చింది దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడమే మ్యాథమెటిక్స్. సో ద సర్చ్ ఫర్ ప్యాటర్న్స్ అండ్ ఫర్ ద ఎక్స్ప్లెనేషన్ యాజ్ వై దోస్ ప్యాటర్న్ ఎగ్జిస్ట్ అనేదే మ్యాథమెటిక్స్ అనమాట. సో మనకు ప్యాటర్న్స్ అనేది ఎలా
ఎలా ఫామ్ అయింది దానికి మనం సర్చ్ చేస్తాం కదా. సో ఇప్పుడే నేను చెప్పాను కదా. సో సపోజ్ ఇప్పుడు మనం నెంబర్ ప్యాటర్న్స్ తీసుకున్నప్పుడు 2, 4, 6, 8, 10 ఉంది. ఇక్కడ మనం సర్చ్ చేసాము ఏ ప్యాటర్న్ అనేది ఫాలో అయిందంటే +2 అనే ప్యాటర్న్ ఫాలో అయింది. ఓకే, సో దీనికి నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. ఓకే, వై ఇట్ అకర్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ వచ్చాను. సో ఇదే అనమాట మనకు మ్యాథమెటిక్స్ అంటే. ఓకే, సర్చ్ ఫర్ ప్యాటర్న్స్ని సర్చ్ చేసి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, ఎందుకు ఈ ప్యాటర్న్స్ ఎగ్జిస్ట్ అయినాయి అనేది చెప్పడమే మ్యాథమెటిక్స్. ఓకే, సో ఈ ప్యాటర్న్స్ అనేది ఎక్కడ చూడడానికి ఉంటుంది అని చెప్తే, సో వీ క్యాన్ అబ్జర్వ్ దీస్ ప్యాటర్న్స్ అరౌండ్ అస్. ఓకే, మా చుట్టుపక్కలే మనం ఇవి ప్యాటర్న్ని అబ్జర్వ్ చేయొచ్చు. సపోజ్ నేచర్లో అబ్జర్వ్ చేయొచ్చు, ఇన్ అవర్ హోమ్, మోషన్ ఆఫ్ సన్, మూన్, స్టార్స్, ఇన్ అవర్ స్కూల్స్. ఓకే, నాట్ ఓన్లీ దట్, బిల్డింగ్ డిజైన్స్లో, రంగోలీ డిజైన్స్లో, షాపింగ్, కుకింగ్, ప్లేయింగ్ గేమ్స్, ఈ అన్నిట్లో వచ్చేసి మనము మ్యాథమెటిక్స్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, ప్యాటర్న్స్ అనేది యూజ్. సపోజ్ నేచర్లో అయితే నేను చెప్పాను, ఒక ఫ్లవర్ది ఎగ్జాంపుల్ చెప్పాను, స్నేల్ది ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకే, ఇప్పుడు ఇన్ అవర్ హోమ్లో కూడా మనము చెప్పచ్చు అనమాట. సో ఇప్పుడు మనము టైల్స్, మన హోమ్స్లో ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే టైల్స్, ఫ్లోర్ మీద మనము టైల్స్ అనేది వేస్తాం కదా. ఈ టైల్స్ యొక్క సైజ్ అండ్ షేప్ మనకు తెలుస్తుంది. షేప్ అండ్ సైజ్ ఏ విధంగా ఉంటే అదే సైజ్ మనకు నెక్స్ట్ టైల్స్లో కూడా రిపీటేషన్ అవుతుంది. ఓకే, కొన్ని టైల్స్ మీరు చూసినట్టయితే మనకు 4 టైల్స్ని జాయిన్ చేసినప్పుడు ఒక ఫిగర్ అనేది ఫామ్ అవుతుంది. సో సపోజ్ ఇక్కడ నేను రాస్తాను, ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. సపోజ్ మనకు టైల్, ఓకే, ఇదొక టైల్, ఓకే, ఇదొక టైల్, ఇదొక టైల్, ఇదొక టైల్ ఉంది. ఓకే, సో ఈ టైల్లో వచ్చేసి మనకు ఈ విధంగా ప్యాటర్న్ ఉంది. ఓకే, నెక్స్ట్ టైల్లో వచ్చేసి మనకు ఈ విధంగా ఉంది. నెక్స్ట్ టైల్లో వచ్చేసి మనకు ఈ విధంగా ఉంది. నెక్స్ట్ టైల్ వచ్చేసి ఈ విధంగా ఉంది. సో ఇవి సపరేట్ టైల్స్ ఉన్నాయి. కానీ ఈ 4 టైల్స్ని మనం జాయిన్ చేసినప్పుడు, ఓకే, ఈ 4 టైల్స్, సపోజ్ ఇవి 4 టైల్స్ అనుకోండి. ఇప్పుడు నేను ఈ మొత్తానికి ఒక టైల్ లాగా, ఒక షేప్ లాగా జాయిన్ చేసినప్పుడు, ఓకే, ఇవి 4 టైల్స్ని నేను జాయిన్ చేశాను, ఫ్లోర్ మీద వేశాను. ఈ టైల్స్ మనం ఫ్లోర్ మీద వేసినాక మనకు ఒక డిజైన్ అనేది ఫామ్ అయింది. ఓకే, సో ఇట్ ఈస్ ద రిపీటేషన్ ఆఫ్ ప్యాటర్న్. ఓకే, సో దీంట్లో మనకు చూడండి సైజ్ అండ్ షేప్ కరెక్ట్ ఉండాలా. ఓకే, కరెక్ట్ సైజ్ ఉంటేనే మనకు ఈ లోపల ఉన్న డిజైన్ అనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో ఈ విధంగా మనకు మ్యాథ్స్ అనేది మన ఇంట్లో కూడా చూడొచ్చు. మోషన్ ఆఫ్ సన్, మూన్ అండ్ స్టార్స్. ఓకే, ఇక్కడ కూడా మనకు మ్యాథమెటిక్స్ అనేది యూజ్ అవుతుంది. ఏ విధంగా అంటే పర్టికులర్ డిస్టెన్స్. ఓకే, మోషన్ ఆఫ్ సన్, మూన్ అండ్ స్టార్స్. మోషన్ అంటే ఏంటి? సన్ యొక్క మూవ్మెంట్, ఓకే, మూన్ యొక్క మూవ్మెంట్, స్టార్స్ యొక్క మూవ్మెంట్. అవి కరెక్ట్ ఒక ఎగ్జాక్ట్ డిస్టెన్స్లో మెయింటైన్ అవుతూ, ఓకే, ఒక ఎగ్జాక్ట్ డిస్టెన్స్లో మెయింటైన్ అవుతూ ఒక పర్టికులర్గా ఒకే రౌండ్లో తిరగడం. ఓకే, అక్కడ కూడా మనకు మ్యాథమెటిక్స్ అనేది యూజ్ అవుతుంది. అర్థమవుతుందా? ఇన్ అవర్ స్కూల్స్లో కూడా మనం ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, ఓకే, ఇప్పుడు మీరు ప్రెజెంట్లీ 6th క్లాస్లో ఉన్నారు. సో ప్రీవియస్ ఇయర్ మీరు 5th క్లాస్లో ఉన్నారు. మీన్స్ ఎవ్రీ ఇయర్ యువర్ క్లాస్ ఈస్ ఇంక్రీజింగ్. ఓకే, మీరు ఫస్ట్ నుంచి 2nd క్లాస్కి వచ్చారు, 2nd నుంచి థర్డ్ క్లాస్, 4th టు 5th టు ఇప్పుడు 6th వచ్చారు. సో ఆ ప్యాటర్న్ అనేది ఫాలో అవుతూ వెళ్తుంది. ఓకే, అండర్స్టూడా? సో అండ్ నాట్ ఓన్లీ దట్, ఇన్ బిల్డింగ్ డిజైనింగ్ అంటే మనకి ఇంజనీర్ వాళ్ళు ఏం చేస్తారు? బ్రిడ్జ్ కట్టాలా, హోమ్ కట్టాలా, హోమ్ కన్స్ట్రక్ట్ చేయాలా, బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే కూడా మనకు మ్యాథమెటిక్స్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, ఏ విధంగా అంటే క్యాల్కులేటింగ్ ద డిస్టెన్స్, లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఎంత ఉండాలా, విత్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఎంత ఉండాలా. సో దాంట్లో అన్నిట్లో మనకు మ్యాథమెటిక్స్ అనేది యూజ్ అవుతుంది. రంగోలీ డిజైన్ కూడా మీరు చూస్తుంటారు. సో అది రంగోలీ డిజైన్ మనకు రౌండ్ లాగా వస్తుంది. ఓకే, సో మనం స్టార్ట్ చేసేది ఒక చిన్న సర్కిల్తోనే. ఓకే, ఈ షేప్ అనేది మనము ఇంక్రీజ్ చేస్తూ వెళ్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ కూడా మనకు ఇప్పుడు మనం సేమ్ సైజ్ అలా తీసుకుంటూ వెళ్తూనే మనకు ఒక పర్ఫెక్ట్ ఫిగర్ అనేది వస్తుంది. సపోజ్ షాపింగ్ తీసుకుంటాం, షాపింగ్లో కూడా మనకు మ్యాథమెటిక్స్ అనేది యూజ్ అవుతుంది. ఏ విధంగా అంటే అక్కడ మనం నెంబర్ ఆఫ్ ఐటమ్స్ తీసుకుంటాం, ఎన్ని ఐటమ్స్ అనేది కౌంట్ చేస్తాం.
ఓకే. సో ఈచ్ ఐటమ్ కాస్ట్ ఎంత, ఈ ఫస్ట్ ఐటమ్ కాస్ట్ ఇంత, సెకండ్ ఐటమ్ కాస్ట్ ఇంత. అక్కడ షాపింగ్లో కూడా మనకు మ్యాథమెటిక్స్ అనేది యూజ్ అవుతుంది. కుకింగ్లో అంటే ఇప్పుడు సపోజ్ మీకు టీ చేయడం రాదు, కానీ మీరు మీ మమ్మీకి అడుగుతారు ఏ విధంగా టీ చేయాలంటే మీ మమ్మీ మీకు మెజర్మెంట్స్ చెప్తుంది. ఓకే, 1 కప్ ఆఫ్ మిల్క్ తీసుకో, 1/2 కప్ ఆఫ్ వాటర్ తీసుకో, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ టీ పౌడర్ అలా చెప్తున్నా. అంటే ఆ అన్ని మెజర్మెంట్స్ అన్నీ మనకు ఏ విధంగా మ్యాథమెటిక్స్ ద్వారానే కదా జరిగేది. అంటే ఇదంతా ఒక ప్యాటర్న్ జరుగుతుంది. ఓకే, ప్లేయింగ్ గేమ్స్లో కూడా తీసుకోవచ్చు మీరు. ఓకే, సపోజ్ మీరు ఫ్రీ ఫైర్ ఆడతారు. ఓకే, సో కొన్ని గేమ్స్ ఉంటాయి, అక్కడ ఆ గేమ్స్లో ఉన్న క్యారెక్టర్ని మీరు మూవ్ చేయడానికి మీరు రైట్ లెఫ్ట్ ఓకే అప్ అండ్ డౌన్ యారోస్ అనేది మీరు మూవ్ చేస్తూ ఉంటారు. సో దానివలన ఆ క్యారెక్టర్ అనేది మూవ్ అవుతుంది ఆ గేమ్స్లో. ఓకే, సో ఈ ప్రతి దాంట్లో అనేది మనకు మ్యాథమెటిక్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఓకే, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే నేను శాటిలైట్స్. ఓకే, అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, 6th ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. శాటిలైట్. ఓకే, శాటిలైట్స్ మనము పంపిస్తామన్నమాట. సో ఎంత డిస్టెన్స్లో ఎంత స్పీడ్లో ఆ శాటిలైట్ అనేది వెళ్ళాలా, ఎంత డిస్టెన్స్ కవర్ చేశాక అది లాంచ్ అవుతుంది, ఆ ప్లానెట్ మీద ఎంత టైం తర్వాత, ఎంత స్పీడ్ తర్వాత, ఎంత డిస్టెన్స్ క్రాస్ చేసిన తర్వాత ఈ శాటిలైట్ అనేది లాంచ్ అవ్వాలా అనేది చెప్పడం కూడా మనకు మ్యాథమెటిక్స్ ద్వారానే. ఓకే, అదే కాకుండా రాకెట్స్ సెండ్ చేస్తూ ఉంటాము. ఓకే, మూమెంట్ ఆఫ్ స్టార్స్, మూమెంట్ ఆఫ్ ప్లానెట్స్, ఇవన్నీ మనం ఎలా క్యాల్కులేట్ చేస్తాము త్రూ మ్యాథమెటిక్స్. అండర్స్టూడ్ గైస్? ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్. సో మనకి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, ఫిగర్ ఇట్ అవుట్ అనేసి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు క్వశ్చన్స్. సో ఫిగర్ ఇట్ అవుట్లో మనకు 2 క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ 2 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్ కూడా చెప్తాను నేను. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, సో ఫిగర్ ఇట్ అవుట్లో వచ్చేసి మనకు 2 క్వశ్చన్స్ ఇచ్చారు కదా. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్యాన్ యూ థింక్ ఆఫ్ అదర్ ఎగ్జాంపుల్స్ వేర్ మ్యాథమెటిక్స్ హెల్ప్స్ అస్ ఇన్ అవర్ ఎవ్రీడే లైఫ్? ఓకే, సో మనకి ఇక్కడ అడుగుతున్నారనమాట, మీరు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వగలరా మ్యాథమెటిక్స్ అనేది మన ఎవ్రీడే లైఫ్లో యూజ్ అయినట్టుగా అని చెప్తున్నారు. సో దానికి ఆన్సర్ చూడండి. ఎస్, మ్యాథమెటిక్స్ హెల్ప్స్ అస్ ఇన్ మేనేజింగ్ మనీ. ఓకే, మనీ ఏ విధంగా మేనేజ్ చేయాలా, ఎంత సపోజ్ మీ డాడీకి శాలరీ అనేది వస్తుంది. ఓకే, ఆ శాలరీలో మనం 1 టైంకే స్పెండ్ చేసేస్తామా? కాదు, ఫస్ట్ దాంట్లో డివైడ్ అనేది చేస్తాము. హౌస్ రెంట్కి, బిల్ని పే చేయడానికి, మళ్ళీ షాపింగ్ కోసం, మళ్ళీ గ్రాసరీ కోసం. ఓకే, ఆ విధంగా మళ్ళీ కొంచెం వచ్చి సేవింగ్స్ కోసం, ఆ విధంగా మనం మనీని మేనేజ్ చేస్తాం త్రూ మ్యాథమెటిక్స్. ఓకే, అండ్ ప్రిపేరింగ్ ఫుడ్, నేను చెప్పాను కదా ఎంత క్వాంటిటీ తీసుకోవాలా ఫుడ్ ప్రిపేర్ చేయడంలో. ఓకే, ఇన్ని టేబుల్ స్పూన్స్, ఇన్ని లీటర్స్ ఆఫ్ మిల్క్, ఆ విధంగా స్వీట్ చేయాలంటే సపోజ్ స్వీట్ చేయాలంటే మీకు 2 లీటర్స్ ఆఫ్ మిల్క్ కావాలా. ఓకే, అండ్ 1/2 kg ఆఫ్ షుగర్ కావాలా. ఓకే, సో దాంట్లో ఒక పించ్ ఆఫ్ కలర్ ఇండికేటర్ కావాలా. ఓకే, సో ఆ విధంగా సో దీంట్లో కూడా మనకు మ్యాథమెటిక్స్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, క్యాల్కులేటింగ్ ద డిస్టెన్స్ డ్యూరింగ్ ట్రావెల్ చేస్తారు మీరు. ట్రావెల్ చేసినప్పుడు మీకు ఆ డిస్టెన్స్ని క్యాల్కులేట్ చేయాలంటే కూడా మనకు మ్యాథమెటిక్స్ హెల్ప్ కావాలా. అండర్స్టాండింగ్ ద వెదర్ రిపోర్ట్స్. ఓకే, సో వెదర్ రిపోర్ట్స్ని మనం అండర్స్టాండ్ చేయాలంటే కూడా మనకు మ్యాథమెటిక్స్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్. ఓకే, అర్థమైంది కదా. సో అండర్స్టాండింగ్ వెదర్ రిపోర్ట్స్ అంటే ఇప్పుడు టుడే మనకు డిగ్రీ 32 degrees ఉందనుకోండి, టుమారో ఎంత డిగ్రీ రావచ్చు మనం ముందే ప్రిడిక్ట్ చేసేస్తామన్నమాట. అండ్ మనకు మెసేజెస్ కూడా వస్తుంటాయి, మీ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉంది, సో ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి. సో ఇవన్నీ మనము దేనివలన ఈ వెదర్ రిపోర్ట్స్ అనేది మనము దేనివలన అర్థమవుతుంది త్రూ మ్యాథమెటిక్స్. Got it guys? Okay, now we'll see the next question. So next question చూడండి మనకేముంది ఇక్కడ. సో how has mathematics helped propel humanity forward? ఓకే, సో ఇక్కడ ప్రొపెల్ ఈజ్ నథింగ్ బట్, ప్రొపెల్ అంటే ఏంది, హ్యుమానిటీ అంటే మనకు మ్యాథమెటిక్స్ అనేది మనతోనే ఎండ్ అవ్వదు అనమాట, ఇది ఫార్వర్డ్ ప్రాసెస్ అనమాట. ఓకే, మనకన్నా ముందు నుంచి జరిగి వచ్చిన ప్రాసెస్ అనమాట. ఓకే, అండ్ ఇది ఫార్వర్డ్ మూవ్ అవుతూనే వెళ్తుంది. ఓకే, ఇంకా మ్యాథ్స్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట మన హ్యూమన్ లైఫ్లో.
ఓకే. సో ఇక్కడ క్వెషన్ ఏమంటే మ్యాథ్స్ అనేది మన హ్యుమానిటీ ఫార్వర్డ్‌కి ఎలా హెల్ప్ అవుతుంది అనేది క్వెషన్. సో దీనికి ఆన్సర్ నేను చెప్పాలంటే చూడండి, మ్యాథమెటిక్స్ డ్రైవ్ ప్రోగ్రెస్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్. మ్యాథమెటిక్స్ అనేది ప్రోగ్రెస్ అవుతూనే వెళ్తుంది. ఓకే. డ్రైవ్స్ ప్రోగ్రెస్. ప్రోగ్రెస్ అంటే మనకు ప్రోగ్రెస్ అవుతూనే వెళ్తుంది. ముందుకు వెళ్తూనే ఉంటుంది మ్యాథమెటిక్స్ అనేది. ఇన్ వేరియస్ ఫీల్డ్స్, ప్రతి ఫీల్డ్‌లో. సపోజ్ ఇక్కడ నేను 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. నేను మీకు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను ఇప్పుడు వరకు కదా. ట్రావెలింగ్లో యూజ్ అవుతుంది. ఓకే. ప్రిపేరింగ్ ఫుడ్లో యూజ్ అవుతుంది. వెదర్ రిపోర్ట్స్ని చెక్ చేయడంలో యూజ్ అవుతుంది. ఓకే. శాటిలైట్ని సెండ్ చేయడంలో, రాకెట్స్ని సెండ్ చేయడంలో, ప్రతి దాంట్లో మనకు అండ్ కన్స్ట్రక్షన్లో ప్రతి దాంట్లో మనకు మ్యాథమెటిక్స్ అనేది యూజ్ అవుతుందని చెప్పాను. సో ఇక్కడ నేను 4 ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. సో బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లైక్ బిల్డింగ్స్, ఓకే. బ్రిడ్జెస్ కానీ బిల్డింగ్స్ కానీ కన్స్ట్రక్ట్ చేయడంలో మనకు మ్యాథమెటిక్స్ హెల్ప్స్ అ లాట్. ఓకే. అలాగే డిజైనింగ్ ఎకనామిక్ మోడల్స్ అండ్ రన్నింగ్ డెమోక్రసీస్. ఓకే. సపోజ్ మనకు ఎవ్రీ ఇయర్ మనకు బడ్జెట్ బిల్ అనేది చేస్తారు ఫినాన్స్ మినిస్టర్ కదా. సో ఆ విధంగా వాళ్ళు ఈ పర్టికులర్ మనకు ఈ కంట్రీలో మనకు ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, ఎన్ని మండల్స్ ఉన్నాయి, వాళ్ళు ఆ విధంగా వాళ్ళు చెక్ చేస్తారనమాట. చెక్ చేసి ఆ ఎకనామీని, ఆ డెమోక్రసీని డిజైన్ చేయడంలో కూడా మనకు మ్యాథమెటిక్స్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వెదర్ కండిషన్స్ని ప్రిడిక్ట్ చేయడం. ఓకే. ఈరోజు ఇంత మనకు ఎంత రావచ్చు మనం ప్రిడిక్ట్ చేస్తాం కదా. సో ఇదంతా ఎలా పాసిబుల్ అంటే ఇట్స్ ఆల్ త్రూ మ్యాథమెటిక్స్. ఓకే. సో నెక్స్ట్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ డిస్కవరీస్. ఇప్పుడు చెప్పాను కదా, శాటిలైట్స్, రాకెట్స్. సో ఇలాంటి దాంట్లో కూడా మనకు మ్యాథమెటిక్స్ హెల్ప్స్ అ లాట్. ఓకే. అండర్స్టూడ్ గైస్. సో ఇవి 2 క్వశ్చన్స్ అన్నమాట. Now we'll move to the next topic, which is, so next topic కి మనం చూసినట్టయితే 1.3, okay, which is pattern in numbers. Okay. సో నెక్స్ట్ టాపిక్ చూడండి, ప్యాటర్న్ ఇన్ నెంబర్స్. ఇప్పుడే నేను చెప్పాను నెంబర్స్లో కూడా మనకు ప్యాటర్న్ అనేది ఉంటుంది. లైక్ 1, 2, 3, 4 అండ్ సో ఆన్. సో ఇక్కడ ఇంక్రిమెంట్ ఆఫ్ 1 నెంబర్ టు ఈచ్ నెంబర్. ఓకే. 1కి 1 యాడ్ చేసినప్పుడు 2, 2కి 1 యాడ్ చేసినప్పుడు 3, 3కి 1 యాడ్ చేసినప్పుడు 4. ఆ విధంగా ప్యాటర్న్ అనేది ఫాలో అవుతుంది. ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ చూసుకుంటాం. సో న్యాచురల్ నెంబర్స్ అంటే మనకు అంతా తెలుసు. ఇట్స్ 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్. సో దీన్ని మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం. సో ఇక్కడ ఇంక్రిమెంట్ ఆఫ్ 1 అనేది జరిగింది. ప్రతి నెంబర్కి +1 యాడ్ చేసినప్పుడు మనకు నెక్స్ట్ నెంబర్ అనేది వచ్చింది. ఓకే. 1కి 1 యాడ్ చేసినప్పుడు 2, 2కి 1 యాడ్ చేసినప్పుడు 3, ఈ విధంగా. ఓకే. అలాగే మనకు హోల్ నెంబర్స్ కూడా తెలుసు. హోల్ నెంబర్స్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. ఓకే. 0, 1, 2, 3, 4, 5, ఓకే అండ్ సో ఆన్. సో ఇవి చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకు నెంబర్ సీక్వెన్స్గా వస్తుందన్నమాట. ఒక తర్వాత ఒకటి. ఓకే. సో మనం ఏమని చెప్పచ్చు దీనికి, నెంబర్ సీక్వెన్స్. దే ఆర్ ఫాలోయింగ్ ద నెంబర్ సీక్వెన్స్. ఓకే. దీనికి సో ఇక్కడ నేను నెంబర్ సీక్వెన్స్కి ఒక ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఓకే. సో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఏ విధంగా నెంబర్ సీక్వెన్స్ అనేది ఫాలో అవుతుంది మన మ్యాథ్స్లో అనేది. సో చూడండి, ఫస్ట్ నేను 1తో స్టార్ట్ చేస్తాను. ఓకే. సో ఐ విల్ స్టార్ట్ విత్ 1. 1, 1, 1. సో ఇక్కడ ఏముంది, మనకు రిపీటేషన్ ఆఫ్ 1 అనేది జరిగింది. సో దీనికి మనం ఏమని చెప్పచ్చు, ఆల్ వన్స్ అని రాయొచ్చు. ఆల్ వన్స్. ఓకే. రిపిటేషన్ ఆఫ్ సేమ్ నెంబర్, దట్ ఈస్ 1 అనేది జరిగింది. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే 1, 2, 3, 4, 5, 6, 7. సో ఇక్కడ మనం చూసినట్టయితే, సో ఇక్కడ చూడండి మనకి ఏముంది, దీనికి మనము కౌంటింగ్ అనొచ్చు కదా. 1 తర్వాత 2, 2 తర్వాత 3, అంటే ఇక్కడ అడిషన్ ఆఫ్ 1 అనేది జరిగింది మనకు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ స్టార్ట్ అయింది 1 నుంచి అండ్ ఇట్ ఈస్ యాడింగ్ విత్ 1. ఓకే. సో దీనికి మనం కౌంటింగ్ నెంబర్స్ అనొచ్చు. ఓకే. కౌంటింగ్లో ఇదే చెప్తాను. సపోజ్ నేను మీకు నెంబర్స్ చెప్పమని చెప్తారు, మీరు ఏం చేస్తారు, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 అలా మీరు చెప్పుకుంటూ వెళ్తారు. సో దిస్ ఈజ్ కాల్డ్ కౌంటింగ్ నెంబర్స్. దీనికే మనం కౌంటింగ్ నెంబర్స్ అంటాము, బికాజ్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 1. ఓకే. ఇది స్టార్ట్ ఎక్కడి నుంచి అవుతుంది, స్టార్ట్ విత్ 1
అండ్ ఈచ్ నెంబర్ ఈజ్ యాడెడ్ విత్ 1 అనమాట. ఓకే, ఈచ్ నెంబర్కి మనం 1 అనేది యాడ్ చేస్తూ వెళ్తాం. అప్పుడు మనకు కౌంటింగ్ నెంబర్స్ వస్తుంది. చూడండి, 1కి 1 యాడ్ చేస్తే 2, 2కి 1 యాడ్ చేస్తే 3, 3కి 1 యాడ్ చేస్తే 4, ఆ విధంగా. నెక్స్ట్ నెంబర్స్ చూడండి, ఇక్కడ నేను 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. 1, 3, 5, 7, 9, 11, 13 ఈ విధంగా చెప్పాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే బాగా గమనించండి, 1 తర్వాత 2 లేదు, 3 ఉంది, 4 లేదు, 5 ఉంది, 6 లేదు, 7 ఉంది. మీన్స్ అన్నీ ఇక్కడ మనకు ఆడ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. సో దీస్ ఆర్ ద ఆడ్ నెంబర్స్. ఓకే, ఆడ్ నెంబర్స్, దీనికి మనం ఆడ్ నెంబర్స్ అంటాం. ఓకే, ఎందుకు ఇది చెప్తాము అంటే బికాజ్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 1, ఓకే, అండ్ కీప్ యాడింగ్ 2. ఓకే, ఇక్కడ ఇది ఎలా అని చెప్పచ్చు మనము, ఇది వచ్చేసి మనకు స్టార్ట్ అయింది 1తో అండ్ యాడ్ అనేది ఎంత జరుగుతుంది, యాడ్ వచ్చేసి 2 నెంబర్ అనేది యాడ్ చేస్తూ వెళ్తున్నాం. చూడండి, 1కి నేను +2 యాడ్ చేసినప్పుడు మనకు 3 వస్తుంది. ఓకే, 3కి నేను +2 యాడ్ చేసినప్పుడు 5 వస్తుంది, 5కి +2 యాడ్ చేసినప్పుడు 7 వచ్చింది. అర్థమవుతుందా? సో 1, 3, 5, 7 ఈ సీక్వెన్స్ని మనం ఆడ్ నెంబర్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ చూస్తాం. ఈవెన్ నెంబర్స్లో మనకు స్టార్ట్ దేంతో అవుతుంది, నెంబర్ 2తో స్టార్ట్ అవుతుంది. ఓకే, 2 తర్వాత 4, దెన్ 6, దెన్ 8, దెన్ 10, దెన్ 12, దెన్ 14. ఇది మనం 2 టేబుల్ కూడా చెప్పచ్చు. ఓకే, ఈవెన్ నెంబర్స్కి మనం ఇది కూడా చెప్పచ్చు అనమాట. సో దీనికి మనం ఈవెన్ నెంబర్స్ అంటాం. ఓకే, ఈవెన్ నెంబర్స్. ఓకే, ఇక్కడ కూడా మనకు స్టార్ట్ అయింది దేంట్లో, స్టార్ట్ అయింది 2తో. ఓకే, అండ్ ఇట్స్ కంటిన్యూస్లీ యాడెడ్ విత్ 2 నెంబర్. ఓకే, 2 అనేది యాడ్ చేస్తూ వెళ్ళాము. చూడండి, ఇక్కడ 2కి +2 యాడ్ చేసినప్పుడు 4 అయింది, 4కి +2 యాడ్ చేసినప్పుడు 6, 6కి +2 యాడ్ చేసినప్పుడు 8. ఆ విధంగా మనకు సీక్వెన్స్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ నెంబర్ చూడండి, 1, 3, 6, 10, 15, 21, 28. సో ఇలాంటి నెంబర్స్ని మనం ఏమంటాము అంటే, దీన్ని వచ్చేసి ఇక్కడ చూడండి, 1, 3ని చూస్తూనే మనం ఆడ్ అని చెప్పేస్తాము, కానీ 6 అనేది ఈవెన్ నెంబర్ కూడా ఉంది. ఓకే, సో 1, 3, 6, 10, 15, 21, 28 ఈజ్ ఆల్సో ఈవెన్ నెంబర్. సో ఇది మిక్స్డ్ నెంబర్స్ ఉన్నాయి, ఈవెన్ ఉన్నాయి ప్లస్ ఆడ్ ఉన్నాయి. సో ఇక్కడ మనము ఏ ప్యాటర్న్ ఇక్కడ జరిగింది అనేది చెప్తాను. ఇలాంటి నెంబర్స్ని 1, 3, 6, 10, 15, 21, 28 ఈ నెంబర్స్ని మనం ఏమంటాము అంటే ట్రయాంగులర్ నెంబర్స్ అంటాం. ఓకే, ఏమంటాము, ట్రయాంగులర్ నెంబర్స్. ఎందుకు మేడం ఇక్కడ ఏ ప్యాటర్న్ ఫాలో అయింది అనేది చెప్తాను చూడండి. ఫస్ట్ మీరు తీసుకున్నట్టయితే మనకు ట్రయాంగులర్ నెంబర్ అనేది మనకు స్టార్ట్ అయింది 1తో కదా, ఇక్కడ రాసుకోండి, స్టార్ట్ అయింది 1తో, 1 నెంబర్తో స్టార్ట్ అయింది అండ్ ఇట్ యాడ్ అయింది 2, తర్వాత 3, తర్వాత 4. ఆ విధంగా ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఫస్ట్ వచ్చేసి స్టార్ట్ అయింది 1తో కదా, సో 1కి మనము +2 అనేది యాడ్ చేసినప్పుడు మనకు 3 అనే నెంబర్ వచ్చింది. ఓకే, సో ఈ 3 ఉంది కదా, ఈ 3కి మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, 3కి +3 అనేది యాడ్ చేస్తే మనకు 6 అనే నెంబర్ వచ్చింది. నెక్స్ట్ 6 అనే నెంబర్ తీసుకోండి, 6కి +4 అనేది యాడ్ చేసినప్పుడు 10 అనే నెంబర్ వచ్చింది. ఓకే, సో 10కి మనం నెక్స్ట్ నెంబర్ ఏమొచ్చింది చూడండి, 2, 3, 4 ఆ విధంగా ఇంక్రీజ్. సో చూడండి, 2, 3, 4 ఆ విధంగా నేను ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో నెక్స్ట్ 10కి మనం ఏ నెంబర్ యాడ్ చేయాలా, నెక్స్ట్ 4 తర్వాత 5 కదా, సో 5 యాడ్ చేసినప్పుడు మనకు 15 అనే నెంబర్ వచ్చింది. ఇప్పుడు మీరే చెప్పాలా. ఓకే, 15కి ఏ నెంబర్ యాడ్ చేస్తే మనకు 21 వస్తుంది, 15కి 6 యాడ్ చేసినప్పుడు మనకు 21. ఓకే, నెక్స్ట్ 21కి 7 నెంబర్స్ అనేది యాడ్ చేసినప్పుడు మనకు 28 అనేది వచ్చింది. సో ఈ సీక్వెన్స్ని మనం ట్రయాంగులర్ నెంబర్స్ అంటాం. గాట్ ఇట్ గైస్? 1, 3 మీన్స్ ప్రతి నెంబర్కి మనము ఇంక్రిమెంట్ కౌంటింగ్ నెంబర్స్ అనేది యాడ్ చేస్తూ వెళ్ళాలి. 1 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏది 2 కదా, 1కి 2 యాడ్ చేస్తే 3 వస్తుంది, 3కి మళ్ళీ నెక్స్ట్ కౌంటింగ్ నెంబర్ ఇస్ 3 కదా, ఇక్కడ రాశాను చూడండి క్లియర్గా. సో 1తో స్టార్ట్ అయింది, 1కి
2 అనే నెంబర్ యాడ్ చేసినప్పుడు 3 అనే నెంబర్ ఫామ్ అయింది. సో 3 తీసుకోవాలా. సో 3కి నెక్స్ట్ కౌంటింగ్ నెంబర్ ఏది 3 కదా. 3కి నెక్స్ట్ కౌంటింగ్ నెంబర్ 3 కదా. ఈ 3 యాడ్ చేసినప్పుడు మనకు 6 వచ్చింది. నెక్స్ట్ ఈ 6కి నెక్స్ట్ కౌంటింగ్ నెంబర్ ఏమొస్తుంది, సీక్వెన్స్లో తీసుకుంటే 4. ఈ 4 అనేది యాడ్ చేసినప్పుడు 10. అర్థమవుతుంది కదా. 2, 3, 4, 5, 6, 7 ఆ విధంగా మనం ఇచ్చిన నెంబర్స్ని ఇలాంటి కౌంటింగ్ నెంబర్స్ అనేది యాడ్ చేస్తూ వెళ్తే మనకు సీక్వెన్స్ అనేది ఫామ్ అవుతుంది. 3, 6, 10, 15, 21, 28. సో ఈ సీక్వెన్స్ని మనము ట్రయాంగులర్ నెంబర్స్ అంటాం. గాట్ ఇట్ గైస్. ఓకే, నెక్స్ట్ నెంబర్ చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ నెంబర్లో మనము స్క్వేర్స్ 1, 4, 9, 16, 25, 36, 49. సో ఇక్కడ మీరు బాగా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి డబల్ అవుతుంది. ఓకే, సో 1 తర్వాత 4 వచ్చింది, 4 తర్వాత 9 వచ్చింది, 9 తర్వాత 16. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనం పవర్స్ చేసాం, స్క్వేర్ చేసాం. సో నెంబర్ ఇచ్చిన నెంబర్కి అదే నెంబర్తో మనం మల్టిప్లై చేసాం. ఓకే, 1 నెంబర్ని 1తో మల్టిప్లై చేస్తే 1 అనేది వచ్చింది. సో నెక్స్ట్ నెంబర్ 2 కదా, 2ని 2తో మల్టిప్లై చేసినప్పుడు మనకు 4 వచ్చింది. నెక్స్ట్ నెంబర్ 3 కదా, 3ని 3తో మల్టిప్లై చేసినప్పుడు మనకు 9 అనేది వచ్చింది. నెక్స్ట్ 4ని 4 నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు మనకు 16 అనేది వచ్చింది. సో ఈ నెంబర్స్ని మనం ఏమంటామంటే స్క్వేర్ నెంబర్స్ అంటాం. ఓకే, స్క్వేర్స్ అంటాం. ఓకే, స్క్వేర్స్ అంటే మల్టిప్లయింగ్ విత్ సేమ్ నెంబర్. ఓకే, n అనేది నెంబర్ అనుకోండి, దీనికి అదే నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు మనకు ఈ సీక్వెన్స్ అనేది వస్తుంది. 1, 4, 9, 16, 25, 36, 49 ఆ విధంగా. ఓకే, నెక్స్ట్ సీక్వెన్స్ చూద్దాం. సో నెక్స్ట్ సీక్వెన్స్ వచ్చేసి సేమ్ 1తోనే స్టార్ట్ అవుతుంది. 1, 8, ఓకే, 27, 64, దెన్ 125, దెన్ 216 ఈ విధంగా ఈ సీక్వెన్స్ని ఒకసారి మీరు గమనించండి. సో ఈ సీక్వెన్స్లో మనకు ఏ ప్యాటర్న్ యూజ్ అవుతుంది, ఇక్కడ క్యూబ్ అనే ప్యాటర్న్ ఫాలో అవుతుంది. సో దీనికి మనం క్యూబ్స్ అంటాం. సో ఓకే, మీన్స్ n ఇంటూ n. సో ఇచ్చిన నెంబర్ని రిపీటెడ్గా కంటిన్యూస్గా 3 టైమ్స్ అనేది మల్టిప్లై చేయాలి. చూడండి 1 అనేది ఎలా వచ్చింది, 1 ఇంటూ 1 చేసినప్పుడు మనకు 1 వచ్చింది. 1 1s 1s 1 1 1s. ఓకే, నెక్స్ట్ కౌంటింగ్ నెంబర్ మనకు 2 కదా, 2 ఇంటూ 2 చేసినప్పుడు మనకు 8 అనే ఆన్సర్ వచ్చింది. 2 2s 4, 4 2s 8. నెక్స్ట్ 27 ఎలా వచ్చింది మనకు, 3 ఇంటూ 3, 3 3s 9, 9 3s 27. అంటే క్యూబ్స్ అయింది కదా. అంటే సేమ్ నెంబర్ని మనము 3 టైమ్స్ని మల్టిప్లై చేసినప్పుడు మనకు ఈ సీక్వెన్స్ అనేది వస్తుంది. 1, 8, 27, 64 అనేది 4 4 16, 16 4 64. నెక్స్ట్ 125 అనేది 5తో, 5 5s 25. ఓకే, సో 5 5s 25, 25 5s 125. ఓకే, నెక్స్ట్ సీక్వెన్స్ చూడండి. 216 ఉంది కదా, 216 ఎలా వచ్చింది మనకు, 6 ఇంటూ 6 ఇంటూ 6, 6 6 36, 36 6 216. గాట్ ఇట్ గైస్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ చూపిస్తాను చూడండి. సో ఇది మీకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, కానీ ఇది కొత్తగా మీరు నేర్చుకున్నట్టుగా ఉంటుంది. చూడండి 1, 2, 3, 5, 8, 13, 21. సో ఇలాంటి నెంబర్స్ని మనం ఏమంటాము అంటే విరహంక నెంబర్స్ అంటాం. సో ఈ సిరీస్ని, సో ఈ సీక్వెన్స్ని మనం ఏమంటాము, విరహాంక నెంబర్స్ అంటాం. ఓకే, విరాంక నెంబర్స్ అయినా చెప్పచ్చు, లేకుంటే ఫిబొనాచి నెంబర్స్ అని చెప్పచ్చు. ఓకే, సో ఈ సీక్వెన్స్ అనేది ఏ విధంగా ఫామ్ అయింది అంటే చెప్తాను చూడండి. ఇది ఇక్కడ ఫస్ట్ నెంబర్ మనకు ఏముంది, 1 అనేది ఫస్ట్ నెంబర్ ఉంది. సో సెకండ్ నెంబర్ 2 ఉంది, థర్డ్ నెంబర్ 3 ఉంది, నెక్స్ట్ 5, నెక్స్ట్ 8, నెక్స్ట్ 13, నెక్స్ట్ 21. సో ఇక్కడ మనకు ఏ విధంగా ఈ సీక్వెన్స్ ఫాలో అయింది అంటే, సో ఫస్ట్ నెంబర్ని
సపోజ్ మనం 3 ఫైండ్ చేయాలా అంటే దీనికన్నా ముందు ఉన్న నెంబర్స్ని మనం యాడ్ చేస్తే మనకు 3 అనేది చూడండి. ఫస్ట్ నెంబర్ మనకు 1 ఉంది, సెకండ్ నెంబర్ 2 ఉంది. ఓకే, ఇప్పుడు 1 + 2, ఇప్పుడు 1 + 2 ఈ 2 నెంబర్స్ని మనం యాడ్ చేసినప్పుడు మనకు 3 అనే నెంబర్ వచ్చింది. ఓకే, 1 + 2 చేసినప్పుడు 3 వచ్చింది. మళ్ళా 3 + 2 + 3 చేసినప్పుడు మనకు 5 వచ్చింది. ఓకే, ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తాను మీకు. సో విరాంక నేను ఇక్కడ రాస్తాను చూడండి. అయినా చెప్పచ్చు, లేకుంటే ఫిబొనొచ్చి నెంబర్స్ అయినా కూడా చెప్పచ్చు. సో ఇది ఇక్కడ మనకు ఏ సీక్వెన్స్ ఫాలో అవుతుంది అంటే చెప్తాను చూడండి. సో ఇది ఏ విధంగా అంటే దీని యొక్క సీక్వెన్స్ ఇక్కడ చూడండి. ఫస్ట్ నెంబర్ 1 అనమాట, నెక్స్ట్ నెంబర్ 2, నెక్స్ట్ నెంబర్ 3, ఓకే, నెక్స్ట్ 5, నెక్స్ట్ 8, నెక్స్ట్ 13, నెక్స్ట్ 21. ఈ విధంగా మనకు సిరీస్ అనేది అయింది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 నెంబర్స్ అలాగే పెట్టేయాలా, 1, 2. ఓకే, నెక్స్ట్ 3 ఎలా వస్తుంది మనకు, 1 + 2 చేసినప్పుడు 3 వస్తుంది. నెక్స్ట్ 5 ఎట్లా వస్తుంది, 2 + 3 చేసినప్పుడు 5 వస్తుంది. నెక్స్ట్ 3 + 5 చేసినప్పుడు 8, దెన్ 5 + 8 13, దెన్ 8 + 13 is 21. ఆ విధంగా అండర్స్టూడా? ఓకే, సో నెక్స్ట్ సీక్వెన్స్ వచ్చేసి మనకు 1, 2, 4, 8, 16, 32, 64. సో ఇక్కడ ఈ సీక్వెన్స్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, 1 తర్వాత 2 వచ్చింది, 2 తర్వాత 4, 4 తర్వాత 8, 8 తర్వాత 16. ఇది ఎలా అవుతుందంటే, సో దీనికి మనం పవర్స్ అంటాం చూడండి. 1కి స్క్వేర్ చేసినప్పుడు మీన్స్ 1కి స్క్వేర్ మీన్స్ 1 × 1 చేసినప్పుడు మనకి ఆన్సర్ 1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ నెంబర్ తీసుకుంటాం. 2కి స్క్వేర్ చేయాలా మీన్స్ 2 × 2 చేసినప్పుడు మనకు 4 అనేది వచ్చింది. ఓకే, అర్థమవుతుంది కదా? సారీ ఇక్కడ చూడండి. సో ఫస్ట్ మనకు 1 అనేది ఎలా వచ్చింది, ఇక్కడ 2, 1, 2, 4, 8, 16, 32, 64 ఆ విధంగా ఉంది కదా. సో ఇక్కడ అన్నిట్లో మీరు కామన్ చూసినట్టయితే అన్నిట్లో మనకు పవర్ ఆఫ్ 2 ఉంది, మీన్స్ 2తో స్టార్ట్ అయినట్టుగా చూడండి. 2^0. ఓకే, 2^0 మనకు ఒక ఫార్ములా, మనకు ఒక తెలుసు అనమాట. ఎనీథింగ్ టు ద పవర్ 0 ఈజ్ ఆల్వేస్ 1. ఓకే, ఎనీ నెంబర్ టు ది పవర్ 0, ఓకే, టు ది పవర్ 0 ఈజ్ ఆల్వేస్ 1. ఇది మనకు తెలుసు. సో ఇక్కడ 2^0 మీన్స్ 1 అనమాట. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నెక్స్ట్ 2 ఉంది. 2^1 తీసుకున్నప్పుడు మనకేమొస్తుంది, 2^1 తీసుకున్నప్పుడు 2 వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 4 ఎలా వస్తుంది, 2కి స్క్వేర్ చేసినప్పుడు 4 వచ్చింది. అర్థమవుతుంది కదా? ఓకే, నెక్స్ట్ 8 అనేది ఎలా వచ్చింది, నెక్స్ట్ కౌంటింగ్ పవర్స్ అనేది యాడ్ చేస్తూ వెళ్ళాలి. ఫస్ట్ 0 చేసాము, నెక్స్ట్ 1 చేసాము, నెక్స్ట్ 2 ఇప్పుడు 3 చేయాలి. మీన్స్ 2 × 2 × 2 మీన్స్ 2 × 2 × 2, 2 2s 4, 4 2s 8. సో 8 అనేది వచ్చింది. ఈ 16 అనేది ఎలా వచ్చింది మనకు, నెక్స్ట్ నెంబర్ 2^4 మీన్స్ 2 × 2 × 2 × 2, 2 2s 4, 4 2s 8, 8 2s 16. సో 16 అనేది వచ్చింది. అర్థమైందా? నెక్స్ట్ 32 అనేది ఎలా వస్తుంది, 2^5 చేసినప్పుడు 32 వస్తుంది. నెక్స్ట్ 2^6 చేసినప్పుడు 64 అనేది వస్తుంది. అండర్స్టూడ్ కదా? ఓకే, ఇప్పుడు లాస్ట్ సీక్వెన్స్ చెప్తాను. సో లాస్ట్ సీక్వెన్స్ చూడండి. 1, 3, 9, 27, 81, 243, దెన్ 729. సో ఇది సీక్వెన్స్ ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, సో ఈ సీక్వెన్స్ వచ్చేసి మనకు పవర్ ఆఫ్ 3 అంటాం. దీనికి ఎలాగనేది చెప్తాను చూడండి. పవర్ ఆఫ్ 3. ఇప్పుడు పవర్ ఆఫ్ 2 చూసాం కదా, అదే విధంగా పవర్ ఆఫ్ 3. ఓకే, సో మీన్స్ ఇది స్టార్ట్ అయ్యేది నెంబర్ వచ్చేసి 3 నుంచి. ఓకే, సో 3^0 ఈజ్ 1. ఓకే, నెక్స్ట్ సీక్వెన్స్ చూడండి. 3^1 = 3. గాట్ ఇట్? నెక్స్ట్ 3^2 = 9. 3 3s 9. అండర్స్టూడ్? నెక్స్ట్ సీక్వెన్స్ 27 ఎలా వస్తుంది, 3కి క్యూబ్ చేయాలి. 3 క్యూబ్ 3^3 మీన్స్ 3 × 3 × 3 లాగా.
ఓకే. సో 3 into 3 into 3 means 27. అండర్‌స్టూడ్? ఓకే. ఇప్పుడు 81 ఎలా వచ్చింది? నెక్స్ట్ 3 క్యూబ్ తర్వాత 3 to the power 4. 3 to the power 4 చేయాలా. మీన్స్ 3 into 3 into 3 into 3 చేసినప్పుడు మనకు 81 వస్తుంది. సో 243 అనేది 3 into power 5. 3 into 3 into 3 into 3 into 3 5 times పవర్ చేయాలి. ఓకే. సో నెక్స్ట్ 729 అనేది 3 to the power 6 చేసినప్పుడు మనకు 729. ఇంతవరకు క్లియర్ కదా గైస్? సో ఇదన్నమాట మనకు నెంబర్ సీక్వెన్స్లో 1.3 నెంబర్ సీక్వెన్స్ ప్యాటర్న్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చారు కదా. సో దీంట్లో మనకు ఉన్న టాపిక్ ఇది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ అవుదాం. సో నెక్స్ట్ క్వశ్చన్లో వచ్చేసి మనకు సమ్స్ ఇచ్చారనమాట. ఓకే. సో 2 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఆ 2 ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు వచ్చేసి మనం క్వశ్చన్స్ అనేది చూద్దాం ఇక్కడ. సో ఫిగర్ ఇట్ అవుట్ 1.2లో మనకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. 2 క్వశ్చన్స్ ఏమో ఉన్నాయి కదా. సో ఈ 2 క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏముంది. క్యాన్ యూ రికగ్నైజ్ ద ప్యాటర్న్ ఇన్ ఈచ్ ఆఫ్ ద సీక్వెన్స్ ఇన్ టేబుల్ 1. సో దీనికి మనం ఒక టేబుల్ అనేది వేసుకోవాలా. సో దిస్ ఈజ్ ద టేబుల్ 1 అనుకోండి. ఓకే. టెక్స్ట్ బుక్లో మనకు ఇదొక టేబుల్ ఫార్మాట్ ఇచ్చారు. ఓకే. సో దిస్ ఈజ్ ద టేబుల్ 1. ఓకే. ఈ టేబుల్ వచ్చేసి టేబుల్ 1 అనమాట. ఓకే. ఇక్కడ రాస్తాను నేను. టేబుల్ 1 ఇది. ఓకే. సో మన క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు. క్యాన్ యూ రికగ్నైజ్ ద ప్యాటర్న్ ఇన్ ఈచ్ ఆఫ్ ద సీక్వెన్స్ ఇన్ టేబుల్ 1. టేబుల్ 1లో ఉన్న సీక్వెన్స్ ప్యాటర్న్ని మీరు అబ్జర్వ్ చేశారా అనేది అడుగుతున్నాడు అనమాట. సో ఆన్సర్ దీనికి ఏం రాయాలా మనము. ఎస్ వీ హ్యావ్ అబ్జర్వ్ ద ప్యాటర్న్ ఓకే ఇన్ టేబుల్ 1 అనేది రాస్తే చాలు. కానీ దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా అనుకుంటే కూడా ఇవ్వచ్చు. సో ఆల్ వన్స్ చూడండి ఆన్సర్ ఏ విధంగా. ఎస్ ద ప్యాటర్న్ ఇన్ ఈచ్ ఆఫ్ ద సీక్వెన్స్ ఇన్ ద టేబుల్ ఈజ్ రికగ్నైజబుల్ అంటే మనము రికగ్నైజ్ చేసాము. సో ప్యాటర్న్ ఏ విధంగా ఉంది అంటే సో వన్స్ని ఓకే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఆల్ వన్స్ ఇచ్చారు కదా. ఆల్ వన్స్లో మనకు రిపీటేషన్ ఆఫ్ 1 అనేది ఉంది. ఓకే. ఆల్ వన్స్లో మనకు రిపీటేషన్ ఆఫ్ 1 ఉంది. నెక్స్ట్ కౌంటింగ్ నెంబర్స్లో ఏమైంది అంటే మనము యాడ్ చేస్తూ వెళ్ళాము. ప్రతి నెంబర్కి 1 నెంబర్ అనేది యాడ్ చేస్తూ వెళ్తే మనకు కౌంటింగ్ నెంబర్స్ వచ్చాయి. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్ చూసినట్టయితే మనము ఆడ్ నెంబర్స్లో +2 అనేది యాడ్ చేస్తూ వెళ్ళాము. నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్కి కూడా +2 అనేది యాడ్ చేస్తూ వెళ్ళాము. నెక్స్ట్ ట్రయాంగులర్ నెంబర్స్కి కాన్సిక్యూటివ్ నెంబర్స్ యాడ్ చేసాము. మీన్స్ ఇక్కడ వచ్చేసి 1తో స్టార్ట్ అయింది. దీనికి మనం ప్రతి నెంబర్కి మనము కౌంటింగ్ నెంబర్స్ అనేది యాడ్ చేయాలి. ఫస్ట్ 1కి 2 యాడ్ చేసినప్పుడు 3 వచ్చింది. 3కి నెక్స్ట్ నెంబర్ ఏది 3 యాడ్ చేసినప్పుడు 6 వచ్చింది. 6కి 4 యాడ్ చేసినప్పుడు 10, 10కి 5 యాడ్ చేసినప్పుడు 15 ఈ విధంగా. ఓకే. అందుకని ట్రయాంగులర్ నెంబర్లో మనకు కాన్సిక్యూటివ్ నెంబర్స్ అనేది యాడ్ అయింది. నెక్స్ట్ స్క్వేర్ నెంబర్స్లో ఏ విధంగా అంటే n⁻². ఓకే n². ఓకే. మీన్స్ ఇచ్చిన నెంబర్ని దాంతోనే మల్టిప్లై చేయాలా అప్పుడు మనకు స్క్వేర్ నెంబర్స్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ క్యూబ్ నెంబర్స్ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఇచ్చిన నెంబర్ని మనం అదే నెంబర్తో 2 times ఎక్స్ట్రాగా మీన్స్ 3 times మల్టిప్లై చేయాలా. ఓకే. సో 1 into 1 into 1 అంటే 1 వస్తుంది. నెక్స్ట్ 2 into 2 into 2 అంటే 8 వస్తుంది. నెక్స్ట్ 3 into 3 into 3 వేసినప్పుడు మనకు 27 వచ్చింది. సో ఆ విధంగా. నెక్స్ట్ విరాంకా నెంబర్ని మనము విరాంకా నెంబర్స్ని మనం ఫిబొనచ్చి సిరీస్ అని చెప్తాము. సో ఇది ఎలా ఫామ్ అయిందంటే సో ఉన్న నెంబర్ కన్నా ముందు ఉన్న 2 నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు మనకు నెక్స్ట్ నెంబర్ అనేది వస్తుంది. ఓకే. సో 1తో స్టార్ట్ అవుతుంది. 1 and 2 అనేది మనం అలా యాజ్ ఇట్ ఈస్గా రాసేయాలా. 1, 2. నెక్స్ట్ థర్డ్ నెంబర్ రావాలి అంటే మనకు 2 నెంబర్స్ని యాడ్ చేయాలా దానికన్నా ముందు ఉన్న. మీన్స్ 1 + 2 యాడ్ చేసినప్పుడు 3. నెక్స్ట్ నెంబర్ రావాలి అంటే 2 + 3ని యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ నెంబర్ రావాలంటే 3 + 5 చేయాలా. నెక్స్ట్ నెంబర్ రావాలంటే 5 + 8 చేయాలా. ఆ విధంగా ఈ సీక్వెన్స్ని మనం విరాంకా నెంబర్స్ అంటాం. ఓకే. విరాంకా నెంబర్స్ ఆర్ ఫిబొనచ్చి సిరీస్. ఓకే. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్ ఆన్సర్ గైస్. సో పవర్ ఆఫ్ 2 అనేది ఎలా వచ్చింది మనకంటే మల్టిప్లైడ్ బై 2 చేసాము. ఓకే. సో ఈచ్ నెంబర్ని మనం మల్టిప్లై బై 2 చేసినప్పుడు మనకు పవర్ ఆఫ్ 2 వచ్చింది. నెక్స్ట్ పవర్ ఆఫ్ 3 ఎప్పుడు వస్తుంది మల్టిప్లైడ్ బై 3 చేస్తూ వెళ్తే
మనకు నెంబర్ అనేది వస్తుంది. గాట్ ఇట్? ఓకే, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్ ఆన్సర్. ఓకే, నౌ విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు మనకు. సో సెకండ్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారు, క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఏమి ఇచ్చారు, రీరైట్ ఈచ్ సీక్వెన్స్ ఆఫ్ టేబుల్ 1 ఇన్ యువర్ నోట్ బుక్ అలాంగ్ విత్ ద నెక్స్ట్ 3 numbers ఇన్ ఈచ్ సీక్వెన్స్. ఆఫ్టర్ ఈచ్ సీక్వెన్స్ రైట్ ఇట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. వాట్ ఈస్ ద రూల్ ఫర్ ఫార్మింగ్ ద నెంబర్స్ ఇన్ ద సీక్వెన్స్? సో ఇక్కడ మనకి ఏమంటున్నారంటే టేబుల్ 3లో మనకు ఒక సీక్వెన్స్ అనేది సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చారు. సో ఆ సీక్వెన్స్ని మనకు నెక్స్ట్ 3 numbers అనేది మనం ఏం వస్తుంది అనేది ఫైండ్ చేయమంటున్నారు. సపోజ్ నేను ఇప్పుడు ఇదే టేబుల్ని మీకు చూపించారనుకోండి. సో ఇది టేబుల్ 1 కదా. సో టేబుల్ 1లో మనకు కొన్ని సీక్వెన్స్ అనేది ఇచ్చేసారు. సో దానికి నెక్స్ట్ 3 numbers అనేది మనం ఫైండ్ చేసి రాయాలంట. సో చూడండి, ఇది ఇక్కడ రిపీటేషన్ ఆఫ్ 1 జరిగింది కాబట్టి నెక్స్ట్ 3 numbers కూడా మనకు 1 1 1 అవుతుంది. సో ఇదంతా ఈ ఆన్సర్స్ వచ్చేసి మీరు నోట్బుక్లో చేయాలి గైస్. ఓకే, నెక్స్ట్ సీక్వెన్స్ చూడండి, కౌంటింగ్ నెంబర్స్లో 7 వరకు వచ్చారు. నెక్స్ట్ 3 numbers ఏం చేయాలో మనకు తెలుసు. రిపీటేషన్ ఆఫ్ మీన్స్ యాడ్ చేస్తూ వెళ్ళాలి. 7ని యాడ్ 1 చేసినప్పుడు 8 వస్తుంది. 8ని 1 యాడ్ చేస్తే 9, 9ని 1 యాడ్ చేస్తే 10. నెక్స్ట్ 3 numbers రాయమన్నారు కదా, అందువలన. నెక్స్ట్ సీక్వెన్స్ చూడండి, ఇక్కడ 13 వరకు ఇచ్చారు ఆడ్ నెంబర్స్. నెక్స్ట్ 3 numbers రాయాల. 13 తర్వాత యాడ్ 2 చేసినప్పుడు 15, 15కు 2 యాడ్ చేస్తే 17, 17కి 2 యాడ్ చేస్తే 19. నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్కి కూడా అంటే 2 2 యాడ్ చేయాలి. 14కి 2 చేస్తే 16, 16కి 2 చేస్తే 18, 18కి 2 చేస్తే 20. గాట్ ఇట్? ఓకే, నెక్స్ట్ ట్రయాంగులర్ నెంబర్కి కూడా 3 numbers చేయాలా. మీన్స్ ఇక్కడ చూడండి, 21కి నెక్స్ట్ కౌంటింగ్ నెంబర్ 7 యాడ్ చేస్తే 28 అయింది. సో ఈ 28కి మనం ఏం చేయాలా, +8 అనేది యాడ్ చేయాలా. 28కి +8 యాడ్ చేసినప్పుడు మనకు ఏమొస్తుంది, 36 వస్తుంది. ఓకే, నెక్స్ట్ నెంబర్ 36. ఈ 36కి మనం ఏం చేయాలా, +9 అనేది యాడ్ చేయాలా. +9 యాడ్ చేసినప్పుడు 36 + 9 మీన్స్ 45. ఓకే, 45. ఓకే, నెక్స్ట్ 45కి +10 అనేది యాడ్ చేయాలా. 45 + 10 55. అండర్స్టూడ్? ఓకే, నౌ నెక్స్ట్ సిరీస్ చూడండి, స్క్వేర్స్లో నెక్స్ట్ 3 numbers రాయాలంటే మనము సేమ్ నెంబర్ ఇది చూడండి, 4 × 4, 5 × 5 ఇది, 6 × 6 ఇది, 7 × 7 కదా. ఇప్పుడు మనం 8 × 8 చేయాలి. 8 8 64. ఓకే, నెక్స్ట్ 9 9 9 81. దెన్ 10 10 100. అర్థమవుతుంది కదా. ఓకే, చూడండి, ఇది 5 × 5, ఇది 6 × 6, ఇది 7 × 7, ఇది 8 × 8, 9 × 9, 10 × 10. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ క్యూబ్ సిరీస్లో చూద్దాం. క్యూబ్ అంటే సేమ్ నెంబర్ని 3 times మల్టిప్లై చేయాలా. 1 × 1 × 1 చేస్తే 1. నెక్స్ట్ 2 × 2 × 2 చేస్తే 8. అదేవిధంగా ఇక్కడ 6 × 6 × 6 చేస్తే 216 వచ్చింది. నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది మనకు, 7 × 7 × 7 చేయాలా. 7 × 7 × 7 చేసినప్పుడు 7 7s are 49. ఓకే, దెన్ 49 × 7, 49 × 7 చేయండి. 49 × 7, 7 9 63, 7 4 32, 32 + 7 4 28, 28 + 6 వచ్చేసి 34. ఓకే, నెక్స్ట్ సిరీస్ వచ్చేసి మనకు 343 వస్తుంది. నెక్స్ట్ 8 × 8 × 8 చేయాలి. 8 8 64, 64 × 8, 64 × 8 చేయండి. 64 × 8, 8 4 32. ఓకే, దెన్ 6 8 48, 48 + 3 51. నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 512 వస్తుంది. ఓకే, నెక్స్ట్ నెంబర్ 9 × 9 × 9, 9 9s 81, 81 × 9 చూడండి. 81 × 9 చేస్తే 9 1s 9, 9 8 72 మీన్స్ 729. 729 అనేది మీది నెక్స్ట్ నెంబర్. ఓకే, నెక్స్ట్ విరాంక నెంబర్స్లో కూడా నెక్స్ట్ 3 numbers అనేది రాయాలా. సో ఇక్కడ చూసినట్టయితే మనము నాకు స్పేస్ లేదు కాబట్టి వేరే దాంట్లో చేశాను కదా. సో ఇక్కడ చూపిస్తాను చూడండి. ఓకే, సో ఇక్కడ ఏం చెప్పాను నేను, నెక్స్ట్ నెంబర్ రావాలి అంటే దానికన్నా ముందు ఉన్న 2 numbers మనము
కౌంట్ చేయాలి, యాడ్ చేయాలి. మీన్స్ 13 + 21 చేయాలి. 13 + 21 చేసినప్పుడు మనకు ఏ నెంబర్ వస్తుంది ఇక్కడ? 34 కదా. 34 అనేది మనకు నెక్స్ట్ నెంబర్. ఓకే, సో 34 ఈజ్ ద నెక్స్ట్ నెంబర్. నెక్స్ట్ 34 + 21 చేయాలి. 34 ఓకే +21 ఇది యాడ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది? 5 మీన్స్ 55 అనే నెంబర్ వస్తుంది. నెక్స్ట్ నెంబర్ రావాలంటే ఏం చేయాలి? 55 + 34ని యాడ్ చేయాలి. 55 + 34 దీన్ని యాడ్ చేసినప్పుడు మనము 3 + 5 8, 5 + 4 9 మీన్స్ 89. ఓకే గైస్, 3 నెంబర్స్ అనేది రాసేసాం. 34, 55, 89 అనేది నెక్స్ట్ 3 నెంబర్స్. ఓకే, నెక్స్ట్ పవర్ ఆఫ్ 2లో చూడండి. ఇక్కడ 2^4 తీసుకుంటే మనకు 16, 2^5 తీసుకుంటే 32, 2^6 తీసుకుంటే 64. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ నెంబర్ రావాలి అంటే మనం ఏం చేయాలా? 2^5, 6, 2^7 అనేది చేయాలా. మీన్స్ 2 2s 4, 4 2s 8, 8 2s 16, 16 2s 32, 32 2s 64, 64. ఓకే, 64 2s. సో ఆ విధంగా మీరు కౌంట్ చేసి 64 ఆ విధంగా మీరు కౌంట్ చేసి ఇక్కడ నెంబర్ అనేది వేయండి. నెక్స్ట్ వచ్చేసి 2^8 దెన్ 2^9 ఈ నెంబర్స్ అనేది మీరు క్యాలిక్యులేట్ చేసి వేసేయండి. నెక్స్ట్ ఇక్కడ పవర్ ఆఫ్ 3లో చూసినట్టయితే మనము ఇక్కడ కూడా సేమ్ అనమాట. సో 81 ఎలా వచ్చింది మనకు? 3^3 చేసాం. సో ఇది 3^4 చేసాం. ఇక్కడ 3^5 చేసాం. ఇప్పుడు నెక్స్ట్ 3^6 చేయాలా. సో అలాగా మీకు రాదు, పెద్ద నెంబర్స్ని ఇంక్రీజ్ చేయడం రాదు అంటే మీరు నెక్స్ట్ ఈ మల్టిప్లై కూడా చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ నేను మల్టిప్లికేషన్ ఆఫ్ నెంబర్స్తో కూడా మనం ఈ సిరీస్ని చేయొచ్చు, చూపిస్తాను చూడండి. సో 1కి 1 చేసాం, 2 చేసాము, చేస్తే 2కి 2 మల్టిప్లై చేస్తే 4, 4కి 2 మల్టిప్లై చేస్తే 8, 8కి 2 మల్టిప్లై చేస్తే 16, 16కి 2 మల్టిప్లై చేస్తే 32, 32కి 2 మల్టిప్లై చేస్తే 64, 64కి మల్టిప్లై బై 2 చేస్తే ఏమొస్తుంది? 4 2s 8, 6 2s 12, 128 వస్తుంది. 128కి ఇంటూ 2 చేసినప్పుడు 128 ఇంటూ 2 8 2s 16. ఓకే, 2 2s 4 5, 2 1s 2, 256 వచ్చింది. నెక్స్ట్ మల్టిప్లైడ్ బై 2 చేస్తే మనకు 512. ఓకే, 6 2s 12, 2 5s 10, 1 అక్కడ ఉంది, ఈ ఒక 1 యాడ్ చేసినప్పుడు 11, దెన్ 2 2s 4 + 1 5. గాట్ ఇటా? ఇక్కడ కూడా అంతే అనమాట. సో 1కి మల్టిప్లైడ్ బై 3 చేస్తే 3 వచ్చింది. నెక్స్ట్ 3కి 3 మల్టిప్లై చేస్తే 9, 9కి 3 మల్టిప్లై చేస్తే 27, 27కి 3 మల్టిప్లై చేస్తే 81, 81కి 3 మల్టిప్లై చేస్తే 243, 243కి మల్టిప్లై బై 3 చేస్తే 729. ఓకే, 729కి మల్టిప్లై బై 3 చేసినప్పుడు 9 3s 27. ఓకే, 3 2 6, 7 8. ఓకే, 7 3s 21. ఓకే, ఇది ఒక నెంబర్. నెక్స్ట్ ఈ నెంబర్కి మళ్ళీ మల్టిప్లైడ్ బై 3 చేయాలా. 7 3s 21. ఓకే, 8 3s 24, 24 + 2 26. ఓకే, 3 1s 3, 4 5, 3 2s 6. ఓకే, నెక్స్ట్ నెంబర్ దీనికి మల్టిప్లై బై 3 చేయండి. 3 1s 3. ఓకే, 6 3s 18, 5 3s 15, 16. ఓకే, నెక్స్ట్ 6 3s 18, 19. ఓకే, 19,683. గాట్ ఇట్ గైస్? ఓకే, సో ఇదన్నమాట మనకు 2 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్. ఓకే, అర్థమైంది కదా. సో ఇచ్చిన టేబుల్ 1లో మనకు నెక్స్ట్ టేబుల్ 1లో సీక్వెన్స్ ఇచ్చారు కదా, ఆ సీక్వెన్స్ని మనం నెక్స్ట్ 3 నెంబర్స్ రాసి ఆ టేబుల్ మొత్తం మీరు క్లాస్ నోట్స్లో రాయమని చెప్పారు. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్. గాట్ ఇట్ గైస్? ఓకే, నౌ విల్ మూవ్ టు ద నెక్స్ట్ చాప్టర్, మీన్స్ నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ మనకి ఏముంది ఇక్కడ? విజువలైజింగ్ ద నెంబర్ సీక్వెన్స్. ఓకే, సో 1.4 అనేది మనకు విజువలైజింగ్ ద నెంబర్ సీక్వెన్స్. నెంబర్
సీక్వెన్సెస్. సో దిస్ ఈజ్ ద టాపిక్ అనమాట. సో ఈ టాపిక్ గురించి ఇప్పుడు చూద్దాం మనము. సో విజువలైజింగ్ అంటే ఏంటి? చూడటం. సో ఇంతవరకు మనము గమనించామన్నమాట. సో ఇక్కడ మనకు పిక్టోరియల్ ఫామ్ ఇస్తారు, మీన్స్ వాళ్ళు ఫిగర్స్ అనేది చూపిస్తారు, దాన్ని చూసి మనము అర్థం చేసుకోవాలి ఏమి ఇచ్చారు అక్కడ పర్టికులర్గా అనేది. ఓకే, సో ఇక్కడ నేను ఒక పిక్చర్ అనేది మీకు చూపిస్తున్నాను చూడండి. సో సేమ్ అదే టేబుల్ అనమాట, కానీ ఇక్కడ మనకు పిక్చర్ ఫామ్లో చూపిస్తారు. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ రాస్తాను. సో కౌంటింగ్ ఆల్ వన్స్ ఇచ్చారు కదా. సో ఆల్ వన్స్కి వాళ్ళు మనకు పిక్చర్ ఫామ్లో ఏ విధంగా చూపిస్తున్నారంటే, ఓకే లెట్ మీ టేక్ ద స్కెచ్ పెన్ సో దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు విజువలైజ్. ఓకే, సో మార్కరే తీసుకున్నాను. ఏం చేయాలా, నాకు స్టెయిన్స్ అనేది పడుతుంది వెనకల, సో నేను వేరే పేపర్ అనేది పెట్టుకుంటాను. ఓకే, సో ఆల్ వన్స్ ఇచ్చారు కదా. సో ఈ టేబుల్లో మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే 1కి మనము ఒక్కొక్క డాట్ ఇచ్చి వెళ్దాం. ఓకే, 1. సో ఇది వచ్చేసి అన్ని ఇవి ఆల్ వన్స్. ఓకే, ఇవి ఆల్ వన్స్. ఓకే, నెక్స్ట్లో కౌంటింగ్ నెంబర్స్ ఇచ్చారు కాబట్టి 1 డాట్, నెక్స్ట్ 2 డాట్స్, నెక్స్ట్ 3 డాట్స్, నెక్స్ట్ 4 డాట్స్, నెక్స్ట్ 5 డాట్స్. సో ఇవన్నీ వచ్చేసి మనకు కౌంటింగ్ నెంబర్స్. ఓకే, ఇది ఆల్ వన్స్, ఇది కౌంటింగ్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ స్టెప్లో మనకి ఏమి ఇచ్చారు, ఆడ్ నెంబర్స్ ఇచ్చారు. ఆడ్ నెంబర్స్ ఏ విధంగా, సో ఫస్ట్ 1 డాట్, ఓకే నెక్స్ట్ 3 డాట్స్ ఇచ్చారు. సో 3 డాట్స్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ 5 డాట్స్ మీన్స్ 1 2 3 4 5. ఓకే, నెక్స్ట్ 7 డాట్స్ 1 2 3 4 5 6 7. ఓకే, సో నెక్స్ట్ 9 1 2 3 4 5 6 7 8 9. సో ఇవన్నీ ఏది మనకు ఆడ్ నెంబర్స్. ఓకే, ఆడ్ నెంబర్స్. ఓకే, చూడండి ఇక్కడ నేను రాయాలా 1 1 1 1 1 1 ఆల్ వన్స్. ఇక్కడ 1 2 3 4 5 కౌంటింగ్ నెంబర్స్. ఇక్కడ 1 3 5 7 9. ఓకే, ఆడ్ నెంబర్స్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూడండి, ఈవెన్ నెంబర్స్కి 1 2. ఓకే, నెక్స్ట్ 4 1 2 3 4. నెక్స్ట్ 6 1 2 3 4 5 6. నెక్స్ట్ 8 1 2 3 4 5 6 7 8. ఓకే, నెక్స్ట్ 10 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, సో ఈ నెంబర్స్ ఏవి మనకు ఈవెన్ నెంబర్స్. ఓకే, ఈవెన్ నెంబర్స్. ఓకే సారీ. ఓకే, సో మీన్స్ 2 4 6 8 10. అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ ట్రయాంగులర్ నెంబర్స్ ఏ విధంగా ఇచ్చారు చూడండి. ఫస్ట్ 1 అయింది కాబట్టి 1 స్టార్ట్. సో ఫస్ట్ నెంబర్స్ రాసుకుంటాను. ఇక్కడ నెంబర్స్ ఏవి మనకు 1. ఓకే, నెక్స్ట్ 3 వస్తుంది, నెక్స్ట్ 6 వస్తుంది కదా. చెప్పాను కదా ట్రయాంగులర్ నెంబర్స్ ఏ విధంగా ఫామ్ అవుతుంది మనకు అనేది. సో ఫస్ట్ 1తో స్టార్ట్ అయింది. ఓకే, దానికి నెక్స్ట్ కౌంటింగ్ నెంబర్ యాడ్ చేయాలా. 1కి +2 యాడ్ చేసినప్పుడు 3. 3కి నెక్స్ట్ ఇక్కడ 2 యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ 3. 3కి 3 యాడ్ చేస్తే 6. 6కి 4 యాడ్ చేస్తే 10. 10కి 5 యాడ్ చేస్తే 15 కదా. ఈ విధంగా వచ్చింది. సో ఇప్పుడు చూడండి దీనికి ట్రయాంగులర్ నెంబర్స్ ఏ విధంగా చేస్తాము. 1 3 డాట్స్ కదా, 1 2 3. ఓకే, 3 డాట్స్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తున్నా. 6 కదా, 1 2 3 4 5 6. ఇప్పుడు 10 1 2 3 4 5 6 7 8 9 10. అర్థమవుతుందా? ఓకే, 15కి నేను కొంచెం దూరంగా వేస్తాను, ఇక్కడ 2 కోయిన్సైడ్ అయిపోయింది, దట్స్ వై. 15కి చూడండి 1. ఓకే, 1 2 3 4 5 6. నెక్స్ట్ 7 8 9 10. నెక్స్ట్ 11 12 13 14 15. అర్థమవుతుంది కదా. ఓకే, సో ఈ విధంగా అనమాట. ఓకే, సో దీనికి మనం ట్రయాంగులర్ నెంబర్స్ అంటాం. ఓకే, లెట్ మీ రైట్ ఇట్ హియర్, ట్రయాంగులర్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ నెంబర్స్ ఏముంది మనకు
స్క్వేర్ నెంబర్స్ ఇచ్చారు కదా. స్క్వేర్ నెంబర్స్లో మనకు తెలుసు స్క్వేర్ చేయాలి మీన్స్ ఇచ్చిన నెంబర్ని ఆ నెంబర్తోనే మల్టిప్లై చేయాలి. మీన్స్ 1 into 1 చేస్తే 1, 2 into 2 చేస్తే 4, 3 into 3 చేస్తే 9, 4 into 4 చేస్తే 16, 5 into 5 చేస్తే 25. సో ఇక్కడ చూడండి స్క్వేర్స్ కదా, ఇది స్క్వేర్ నెంబర్స్ అంటాం. సో ఫస్ట్ నేను ఫిగర్ వేసేస్తాను. 1 dot, ఓకే 4 dots ఇప్పుడు స్క్వేర్ ఫామ్ అయింది. ఇప్పుడు 9 dotsతో కూడా మనకు 3/3 మ్యాట్రిక్స్ ఫామ్ అయింది. ఓకే 3/3. ఇప్పుడు దీంట్లో 16 అంటే 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4 అంటే 16. ఇప్పుడు 25కి 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5, 5 into 5 మ్యాట్రిక్స్ లాగా. ఓకే 1 2 3 4 5. ఓకే సో ఇదంతా మనకు స్క్వేర్ ఫామ్ అయింది. సో దీనికి మనం ఏమంటాము, స్క్వేర్స్ అంటాం. ఓకే స్క్వేర్స్. నెక్స్ట్ నెంబర్ చూడండి, మనకు క్యూబ్స్ ఇచ్చారు కదా. సో క్యూబ్స్ అంటే మనకు తెలుసు ఇచ్చిన నెంబర్కి 3 times మల్టిప్లై చేయాలి. 1 into 1 into 1 చేసినప్పుడు 1 వస్తుంది. 2 into 2 into 2 చేసినప్పుడు 8 వస్తుంది. నెక్స్ట్ 3 into 3 into 3 చేసినప్పుడు 27. 4 4 4 మీన్స్ 4 into 4 into 4 అంటే 64. ఓకే నెక్స్ట్ 5 into 5 into 5, 5 5 25, 25 5 125. ఓకే సో ఇక్కడ ఇది చేసాం కదా. ఇప్పుడు దీనికి క్యూబ్స్ అనేది, సో ఇది క్యూబ్స్ కదా. నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు క్యూబ్స్ అనేది ఫామ్ చేస్తూ వెళ్ళాలి. సో మనకు క్యూబ్ తెలుసు, నేను పెన్తో చేస్తాను, మార్కర్ నిప్ చాలా బ్రాడ్గా ఉంది కాబట్టి. సో మనకు క్యూబ్ తెలుసు కదా. ఓకే సారీ, ఇక్కడ మనం క్యూబ్ వేయకూడదు, ఒక బ్లాక్ వేయాలా. ఓకే ఒక బ్లాక్ వేసాను. ఇప్పుడు 8 రావాలా. 8 రావాలంటే మనం ఏం చేస్తాము, ఓకే ప్రతి దాంట్లో మనకు 4 4 ఉంటుంది. ఓకే అర్థమవుతుందా. ఇక్కడ 27 అంటే కూడా అంతే. ఓకే ఇక్కడ వచ్చేసి మనకు 9 9 తీసుకోవాలి. ఇక్కడ 4 ఉంది కదా, 4 బ్లాక్స్ తీసుకున్నాము. అదేవిధంగా ఇక్కడ 9 బ్లాక్స్ ఉన్నటువంటి తీసుకోవాలన్నమాట. 1 2 3 4 5 6 7 8 9. ఓకే 9. సో ఇది ఫ్రంట్ సైడ్. ఓకే ఇది సైడ్తో వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి అప్పర్ సైడ్ వస్తుంది. ప్రతి దాంట్లో మనకు 9 అనేది ఉంటుంది. ఓకే 9 స్క్వేర్స్ అనేది. ఓకే అర్థమవుతుందా. ఇదే విధంగా 64, ఇదే విధంగా 25. సో ఇది వచ్చేసి మనకు క్యూబ్స్ అనమాట. అర్థమైందా గైస్. ఓకే గైస్, నౌ విల్ సీ ద క్వశ్చన్స్ ఫ్రమ్ 1.3. ఓకే ఇక్కడ ఫిగర్ ఇట్ అవుట్ 1.3లో మనకు 2 క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఈస్ కాపీ ద పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద నెంబర్ సీక్వెన్స్ ఇన్ టేబుల్ 2 ఇన్ యువర్ నోట్బుక్ అండ్ డ్రా ద నెక్స్ట్ పిక్చర్ ఫర్ ఈచ్ సీక్వెన్స్. ఓకే ఇప్పుడే మనం జస్ట్ టేబుల్ 2 ఫిగర్ చూసాం కదా, పిక్చర్. సో ఈ టేబుల్లో ఉన్న సిరీస్ ఇచ్చారు కదా మనకు. నెక్స్ట్ ఏమొస్తుంది, నెక్స్ట్ ఫిగర్ ఏమొస్తుంది అది డ్రా చేయండి మని చెప్తున్నారు. ఓకే అది ఎలా డ్రా చేయాలా, నెక్స్ట్ పిక్చర్ వచ్చేసి వేసి అది మొత్తం టేబుల్ మీ క్లాస్ నోట్స్లో అనేది మీరు డ్రా చేయాలా. గాట్ ఇట్. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో లెట్స్ సీ ద ఆన్సర్ గైస్. సో దిస్ ఈస్ ద టేబుల్ 2. ఓకే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను కదా. ఇంతవరకే మనకు సీక్వెన్స్ ఇచ్చారు కదా, సిరీస్ ఇచ్చారు కదా. సో దీనికి నెక్స్ట్ నెంబర్ అనేది మనము ఫైండ్ చేసి మళ్ళీ ఈ టేబుల్ని మీ క్లాస్ నోట్బుక్లో మీరు ఎక్కియాలన్నమాట. ఓకే సో ఇక్కడ చూడండి ఆల్ 1s ఇచ్చారు కదా, మీన్స్ 1 1 అండ్ దీనికి నెక్స్ట్ నెంబర్ కూడా మనకు 1 వస్తుంది కాబట్టి 1. ఇక్కడ 5 వరకు ఉంది కౌంటింగ్ నెంబర్స్. నెక్స్ట్ కౌంటింగ్ నెంబర్స్లో మనకు 1 2 3 4 5 ఉంది. నెక్స్ట్ 6 వస్తుంది కాబట్టి 6 నెంబర్ వేసి 6 డాట్స్ వేయండి. 1 2 3 4 5 6. గాట్ ఇట్. ఓకే నెక్స్ట్ ఆడ్ నెంబర్స్లో మనకు 9 వరకు ఇచ్చారు. నెక్స్ట్ ఆడ్ నెంబర్ వచ్చేసి 11 కదా, 1 3 5 7 9 11. సో 11కి మనము డాట్స్ ఏ విధంగా వేస్తాము ఇక్కడ చూడండి. నాకు స్పేస్ లేదు, నేను ఇక్కడే వేస్తున్నాను. యూ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 11. గాట్ ఇట్. ఓకే నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్ మనకు 10 వరకు ఇచ్చారు. ఓకే నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది ఈవెన్ నెంబర్లో 12 కదా, 2 4 6 8 10 12. ఓకే 12 ఇక్కడ వేస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. గాట్ ఇట్.
ఓకే. నెక్స్ట్ ట్రయాంగులర్ నెంబర్‌లో చూడండి 1, 3, 6, 10, 15 దాని తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది మనకు? సో ఇది తెలుసు కదా, 1కి +2 చేసినప్పుడు 3 వస్తుంది, 3కి +3 చేసినప్పుడు 6, 6కి +4 చేసినప్పుడు 10, 10కి +5 చేసినప్పుడు 15, 15కి +6 చేసినప్పుడు 21 వస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను ట్రయాంగులర్ ఫిగర్ వేస్తాను, జస్ట్ సీ ఇట్. ఇక్కడ నాకు స్పేస్ లేదు కాబట్టి వేరే పేపర్ తీసుకుంటున్నాను. ఓకే ఓకే, హియర్ యూ గో గైస్. 21 కదా మనకు వచ్చేది. చూడండి నెక్స్ట్ ఫిగర్ 21 వస్తుంది. 1, 2, 3, నెక్స్ట్ 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, నెక్స్ట్ 16, 17, 18, 19, 20, 21. సో నెక్స్ట్ ట్రయాంగులర్ ఫిగర్ వచ్చేసి ఇది 21 డాట్స్ది. ఓకే, నెక్స్ట్ స్క్వేర్స్లో చూడండి. స్క్వేర్స్లో మనకి ఎంతవరకు ఉంది? 1, 4, 9, 16, 25 మీన్స్ ఇది 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్. నెక్స్ట్ 6 స్క్వేర్ మీన్స్ 36, 6, 6, 36 కదా. ఓకే, సో ఇక్కడ వేస్తున్నాను చూడండి స్క్వేర్ ఫిగర్ 36 కదా, మీన్స్ 6 into 6 టైప్ తీసుకోవాలా. 1, 2, 3, 4, 5, 6. ఓకే, నెక్స్ట్ 6 into 6 తీసుకుంటే మనకు 36 అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, చూడండి 1, 2, 3, 4, 5, 6. ఇక్కడ 1, 2, 3, 4 ఇంకా టూ లైన్స్ వేయాలా. ఓకే ఓకే, సో దిస్ ఈజ్ ద 36 నెక్స్ట్ ఫిగర్ ఫర్ స్క్వేర్. ఓకే, అలాగే మనము స్క్వేర్కి క్యూబ్కి కూడా వేయాలి. నెక్స్ట్ ఫిగర్ ఏంది? ఇక్కడ 5 క్యూబ్ కదా, 6 క్యూబ్. 6 క్యూబ్ అంటే 6, 6, 36, 36, 6 216 వస్తుంది. 216కి మనము ఈ విధంగా క్యూబ్ ఫిగర్ అనేది వేయండి. ఐ హోప్ గైజ్ యూ ఆల్ అండర్స్టూడ్ దిస్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. సో ఇప్పుడు వచ్చేసి మనము సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ అనేది చూద్దాం. గాట్ ఇట్? క్వశ్చన్ చూడండి. వై ఆర్ 1, 3, 6, 10, 15 are called triangular numbers. Why are 1, 4, 9, 16, 25 are square numbers. Why are 1, 8, 27, 64, 125 are cubes. ఈ సీక్వెన్స్ ని మనం ఎందుకు ట్రయాంగులర్ నెంబర్స్ అంటాం? ఈ సీక్వెన్స్ ని స్క్వేర్ నెంబర్స్ ఎందుకు అంటాం? ఈ సీక్వెన్స్ ని ఎందుకు మనం క్యూబ్ నెంబర్స్ అంటాం అంటే, సో మనకు ఎందుకు అంటాం అంటే బికాస్ ఇట్స్ ఫాలోయింగ్ ద అరేంజ్మెంట్. ఓకే, సో ఆన్సర్ రాయండి. 1, 3, 6, 10, 15 కదా. సో దీస్ ఆర్ కాల్డ్ ట్రయాంగులర్ నెంబర్స్. ట్రయాంగులర్ నెంబర్స్ బికాస్, సో దీనికి మనం ట్రయాంగులర్ నెంబర్స్ ఎందుకు అంటామంటే బికాస్ దీస్ నెంబర్స్ ఆఫ్ డాట్స్. ఓకే, ఈ నెంబర్స్ యొక్క డాట్స్ వచ్చేసి ఆర్ అరేంజ్, క్యాన్ బి అరేంజ్. ఓకే, క్యాన్ బి రాయండి, క్యాన్ బి ANGD, క్యాన్ బి అరేంజ్ టు మేక్ అ ట్రయాంగిల్. ఓకే, టు మేక్ అ ట్రయాంగిల్. ఓకే, ఇప్పుడు ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఫస్ట్ 1 డాట్, తర్వాత 3 డాట్స్తో ఒక ట్రయాంగిల్, నెక్స్ట్ 6 డాట్స్తో ఒక ట్రయాంగిల్. ఓకే, నెక్స్ట్ 10 డాట్స్తో ఒక ట్రయాంగిల్. అర్థమవుతుంది కదా, 1, 3, 6, 10 ఆ విధంగా. సో ఇది ఎందుకు మనము దీన్ని ట్రయాంగులర్ నెంబర్స్ అంటామంటే బికాస్ ది నెంబర్ ఆఫ్ డాట్స్. ఓకే, ఈ నెంబర్ ఆఫ్ డాట్స్ క్యాన్ బి అరేంజ్ టు మేక్ అ ట్రయాంగిల్ ఫిగర్ ఫామ్ అవుతుంది ఈ డాట్స్తో, కాబట్టి మనం దీన్ని ట్రయాంగులర్ నెంబర్స్ అంటాం. ఓకే, సో ఇది ఫస్ట్ పాయింట్కి ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ పాయింట్కి ఆన్సర్ చూడండి. వై ఆర్ 1, 4, 9, 16, 25 are called స్క్వేర్ నెంబర్స్ అడిగారు. స్క్వేర్ నెంబర్స్ అన్నారు. సో దీస్ నెంబర్స్ ఆర్ కాల్డ్ స్క్వేర్ నెంబర్స్ బికాస్, రాయండి సేమ్ అదే, బికాస్ దీస్ నెంబర్ ఆఫ్ డాట్స్ ఆర్ అరేంజ్ టు మేక్ అ స్క్వేర్. ఓకే, బికాస్ దీస్, సేమ్ ఇదే కాపీ పేస్ట్ చేయండి, దీస్ నెంబర్ ఆఫ్ డాట్స్ can be arranged
టు మేక్ అ స్క్వేర్. టు మేక్ అ స్క్వేర్ చూపిస్తాను చూడండి. 1కి ఒక డాట్, ఓకే, డాట్, ఓకే. నెక్స్ట్ 4కి 1 2 3 4 స్క్వేర్ ఫామ్ అయింది కదా. నెక్స్ట్ 9కి 3:3 తీసుకోవాలా, ఓకే, ఇది కూడా ఒక స్క్వేర్ ఫామ్ అయింది. నెక్స్ట్ 16 అంటే 4 × 4 తీసుకోవాలా, ఓకే, ఇది కూడా ఒక బాక్స్, ఇది కూడా ఒక స్క్వేర్ ఫామ్ అండి. అదే విధంగా అనేది మనం చూపించాము. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి. థర్డ్ పాయింట్లో ఇచ్చారు 1, 8, 27, 64, 125 ఆర్ కాల్డ్ క్యూబ్స్. ఆర్ కాల్డ్ క్యూబ్స్. ఇవి క్యూబ్స్ అని ఎందుకు అంటున్నామంటే బికాస్, ఓకే, దీస్ నెంబర్ ఆఫ్ డాట్స్, ఓకే, దీస్ నెంబర్ ఆఫ్ డాట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యూబ్, ఓకే, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యూబ్. అర్థమవుతుందా? ఇది క్యూబ్ ఫామ్లో అరేంజ్ చేశారు కాబట్టి ఇది దీనికి మనం క్యూబ్ అనేది చెప్పాలా, ఓకే. సో ఇక్కడ మీరు కావాలంటే క్యూబ్ వేయండి, ఓకే, అర్థమవుతుంది కదా. ఓకే, ఇది ఫస్ట్ 1. ఇప్పుడు 8 అనేది 8 అంటే మనకు కరెక్ట్గా 4 పీసెస్ రావాలా ప్రతి సైడ్కి, ఓకే. దీని తర్వాత ఈ విధంగా ఇది 8ది. ఇప్పుడు అలాగే 27ది, 64ది, 125ది మీరు క్యూబ్స్ అనేది వేసి చూపించాలి. అండర్స్టూడా గైస్? ఓకే, ఇది సెకండ్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకు. సో లెట్స్ సీ ద థర్డ్ క్వశ్చన్ గైస్. You will have noticed that 36 is both a triangular number and a square number. That is, 36 dots can be arranged perfectly both in triangles and in square. Make pictures in your notebooks illustrating this. This shows that the same numbers can be represented differently and play different roles depending on context. Try representing some other numbers pictorially ఇన్ డిఫరెంట్ వేస్. సో ఇక్కడ ఏమంటున్నారంటే క్వశ్చన్లో 36 అనే నెంబర్ వచ్చేసి మనకు ట్రయాంగులర్ నెంబర్లో కూడా వచ్చింది అండ్ స్క్వేర్ నెంబర్లో కూడా వచ్చింది, ఓకే. సో చూపిస్తాను చూడండి, ఓకే, మీకు టేబుల్ చూపిస్తాను. సో 36 అనే నెంబర్, ఓకే, ఈ 36 అనే నెంబర్ మనకు ట్రయాంగులర్ నెంబర్లో కూడా వచ్చింది అండ్ 36 అనే నెంబర్ మనకు స్క్వేర్ నెంబర్స్లో కూడా వచ్చింది. సో ఇది 36 అనేది ట్రయాంగుల్ నెంబర్ అంటే 36తో మనం ట్రయాంగిల్ కూడా ఫామ్ చేయొచ్చు, 36తో మనం స్క్వేర్ కూడా ఫామ్ చేయొచ్చు అని చెప్తున్నారు. అలాగే వేరే నెంబర్ కూడా మనకు డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తుందా అనేది చూపిమంటున్నారు. ఏ విధంగా మనకు 36తో మనం ట్రయాంగిల్ వేయచ్చు అండ్ 36తో మనం స్క్వేర్ వేయచ్చు. అలాగే వేరే నెంబర్ తీసుకొని మనం 2 డిఫరెంట్ రోల్స్ అనేది చూపించాలా. ఫస్ట్ ఇది చూపిస్తాం నేను, ట్రయాంగిల్ 36తో ట్రయాంగిల్ అండ్ 36తో స్క్వేర్. డాట్స్తో చేద్దాం. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 అండ్ 36, ఓకే. ఇది 36 డాట్స్తో ట్రయాంగిల్. ఇప్పుడు 36తో స్క్వేర్ చేయాలి, ఓకే. మీన్స్ 6 × 6 తీసుకోవాలా. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 5 అండి, ఇంకొకటి 1 2 3 4 5 6, ఓకే. ఇది 36. గాట్ ఇటా? ఓకే, ఓకే. సో ఈ క్వశ్చన్లోనే మనకి ఇంకొక క్వశ్చన్ చూడండి. దీస్ షోస్ దట్ సేమ్ నెంబర్స్ క్యాన్ బి రిప్రజెంటెడ్ డిఫరెంట్లీ అండ్ ప్లే డిఫరెంట్ రోల్స్ డిపెండింగ్ ఆన్ ద కాంటెక్స్ట్. ట్రై రిప్రజెంటింగ్ సమ్ అదర్ నెంబర్స్ పిక్టోరియలీ ఇన్ డిఫరెంట్ వేస్ అంటున్నా కదా. సో 36 అనే నెంబరు మనము ట్రయాంగులర్లో కూడా చూసాము అండ్ 36 అనేది మనం స్క్వేర్లో కూడా చూసాము. సో అదే విధంగా ఇంకొక నెంబర్ మీరు చూస్ చేసి మనకు 2 అదర్ వేస్లో వచ్చినట్టుగా మీరు చూపించగలరా అని చెప్తున్నారు. సో ఇప్పుడు నేను సపోజ్ 1 ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో
ఒక ఈవెన్ నెంబర్, ఒక ఆడ్ నెంబర్ తీసుకుంటాను. సపోజ్ ఒక ఈవెన్ నెంబర్ తీసుకున్నట్టయితే 10 అనే నెంబర్ తీసుకుంటాను. సో ఈ 10 అనే నెంబరు ఈవెన్ కదా. సో ఇది ఈవెన్గా ఏ విధంగా మనకు డాట్స్ వస్తుంది చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది ఈవెన్ నెంబర్ ఫామ్లో వచ్చింది. ఇప్పుడు దీన్నే నేను స్క్వేర్ ఫామ్లో చేయాలా, ఇదే 10 నెంబర్ని నేను స్క్వేర్ ఫామ్లో ఇవ్వాలి అంటే చూడండి 1 2 3 4 5 6 ఓకే, సారీ ట్రయాంగులర్ ఫామ్. ఓకే, సో ట్రయాంగులర్ ఫామ్లో దీనికి ఇవ్వాలి అంటే 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇక్కడ చూసినట్టయితే మనకు ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది. ఓకే, ఇది ఈవెన్ నెంబర్స్ ఫామ్ అయింది. సో అలాగే నేను ఇప్పుడు నెక్స్ట్ ఆడ్ నెంబర్ తీసుకుంటాను. 9 తీసుకున్నాను అనుకోండి. 9 అనే ఆడ్ నెంబర్ తీసుకున్నప్పుడు దీనికి సీక్వెన్స్ ఏ విధంగా వస్తుంది మనకు 1 2 3 4 5 6 7 8 9. ఓకే, సో ఇది ఆడ్ నెంబర్ యొక్క సీక్వెన్స్. ఓకే, ఇప్పుడు ఇదే 9కి నేను స్క్వేర్ ఫామ్ ఇవ్వాలి అంటే 1 2 3 4 5 6 7 8 9. ఓకే, ఇది స్క్వేర్ అనేది ఫామ్ అయింది. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనము వేరే నెంబర్ ఇచ్చి వాళ్ళు షో చేయమన్నారు కదా. సో ఒక ఈవెన్ నెంబర్, ఒక ఆడ్ నెంబర్ తీసుకున్నాను. కానీ ఈవెన్ నెంబర్కి మనకు 2 డిఫరెంట్ షేప్స్ వచ్చాయి, ఆడ్ నెంబర్కి కూడా మనకు 2 డిఫరెంట్ షేప్స్ వచ్చాయి. సో ఇదే అనమాట ఆన్సర్. గాట్ ఇట్ గైస్? ఓకే, నౌ విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఈస్. సో గైజ్ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ నెంబర్ తీసుకుంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే క్వశ్చన్ నెంబర్ 4. ఓకే, సో ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్. సో ఫస్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏముంది, వాట్ వుడ్ యూ కాల్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్. ఓకే, ఇక్కడ మనకు ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చారు. దీనికి మీరు సో ఇక్కడ మనకు ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చారు. సో చూడండి, ఫస్ట్ మనకు ఒక డాట్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 7 డాట్స్ ఇచ్చారు. 1, దీని తర్వాత ఇది ఇట్లా 3 వేశారు. తర్వాత ఈ 2 మధ్యలో ఒకటి, ఈ 2 మధ్యలో ఒకటి, తర్వాత ఈ 2 మధ్యలో ఒకటి, ఈ 2 మధ్యలో ఒకటి, ఇది 7. ఓకే, 7 డాట్స్ ఉన్నాయి. ఇక్కడ 1 డాట్ ఉంది. నెక్స్ట్ ఫిగర్లో 19 డాట్స్ ఉన్నాయి. ఓకే, 19 డాట్స్ చూడండి. ఫస్ట్లో మనకు 1 2 3 4 5 ఇచ్చారు. ఈ 2 మధ్యలో ఒకటి, 2 మధ్యలో అంటే ఇన్ బిట్వీన్ 2 డాట్స్ వీ హ్యావ్ టు మేక్ ద డాట్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ 1 1 1, అలాగే ఇక్కడ 1 2 3 4, నెక్స్ట్ 1 2 3. ఓకే, నెక్స్ట్ ఫిగర్ ఏముంది మనకు 37 డాట్స్తో అయింది. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ ఫిగర్ ఎలా ఫామ్ అయింది 1 2 3 4 5 6 7. ఓకే, సో ఇప్పుడు నేను వేసుకుంటూ వెళ్తాను అప్ టు 4 వచ్చే వరకు. ఓకే, అర్థమవుతుంది కదా. ఓకే, లెట్ మీ డూ దిస్ ఫస్ట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ లేటర్. సో ఈ ఫిగర్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది చూడండి 1 2 3 4 5 6. ఓకే, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. అంటే అన్ని ఫిగర్స్లో మనకు 6 సైడ్స్, 6 డాట్స్, 6 కార్నర్స్ అనేది వస్తుంది. సో ఇలాంటి ఫిగర్స్ని మనం ఏమంటాము అంటే హెక్సాగోనల్ షేప్ అంటాం. ఓకే, హెక్సాగోనల్ విచ్ హ్యాస్ 6 సైడ్స్. ఓకే, హెక్సాగోనల్ నెంబర్స్ అంటాం. ఓకే, ఈ షేప్ని మనం హెక్సాగాన్ అంటాం. ఓకే, అండర్స్టూడా? ఇది ఎలా అయింది అనేది చెప్పాలంటే చూడండి, ఫస్ట్ 1 డాట్ ఇచ్చారు. సెకండ్ నెంబర్కి వచ్చేసి +6 అనేది యాడ్ చేసాము. ఓకే, 1 + 6 యాడ్ చేసినప్పుడు మనకు సెకండ్ 2 నెంబర్స్ 7. 1 + 6 యాడ్ చేసినప్పుడు మనకు 7 అనే నెంబర్ వచ్చింది. కానీ ఇక్కడ వచ్చిన ప్యాటర్న్ని అబ్జర్వ్ చేశారా, 1 7 19 37 ఆ విధంగా వచ్చింది. ఈ ప్యాటర్న్ ఎలా ఫాలో అయింది అనేది నేను చెప్తాను చూడండి. ఫస్ట్ 1తో స్టార్ట్ అయింది. ఓకే, సో ఫస్ట్ నెంబర్ 1 అయింది. నెక్స్ట్ నెంబర్ 7. సో సెకండ్ నెంబర్ 7 ఎలా అయిందంటే ఫస్ట్ నెంబర్ +6 మల్టిప్లైడ్ బై 1. ఓకే, సో ఫస్ట్ నెంబర్ +6 మల్టిప్లైడ్ బై 1. 6 ఎందుకు తీసుకుంటున్నామంటే హెక్సాగాన్ షేప్లో మనకు 6 కార్నర్స్ ఉంటాయి అందువలన. ఓకే, 6 1 6. ఓకే, సో 1 + 6 = 7. గాట్ ఇట్? ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. 7 ఉంది కదా, 7 +
6 ఇంటూ 2 చేయాలా. ఓకే, 7 ప్లస్ 6 టు 12. 12 ప్లస్ 7 ఎంత? 19. గాట్ ఇట్. ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ 19 తీసుకొని ప్లస్ 6 ఇంటూ 3 చేయాలా. అప్పుడు మనకేమవుతుంది? 19 ప్లస్ 18 37 అవుతుంది. ఓకే, నెక్స్ట్ నెంబర్ కూడా మనం ఈజీగా చెప్పేయచ్చు కదా. సో 37 ప్లస్ 6 మల్టిప్లైడ్ బై 4 చేసినప్పుడు మనకు 37 ప్లస్ 6 4 24, 11 3 3 9, 91 అనేది నెక్స్ట్ నెంబర్ అవుతుంది. అండర్స్టూడ్ గైస్? సో ఈ విధంగా మనకు సీక్వెన్స్ అనేది వచ్చింది. సారీ 61 కదా. ఓకే 61 అనేది నెంబర్ వచ్చింది. అండర్స్టూడ్ గైస్? ఓకే, నౌ విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. క్యాన్ యూ థింక్ ఆఫ్ పిక్టోరియల్ వే టు విజువలైజ్ ద సీక్వెన్స్ ఆఫ్ పవర్స్ ఆఫ్ 2 అండ్ పవర్స్ ఆఫ్ 3. ఓకే, ఇక్కడ మనకి ఏమంటున్నారంటే మీరు పవర్స్ ఆఫ్ 2 పవర్స్ ఆఫ్ 3 నెంబర్స్ చూసాం కదా మనము. సో పవర్స్ ఆఫ్ 2 అండ్ పవర్స్ ఆఫ్ 3ని మీరు పిక్టోరియల్ ఫామ్లో వేయచ్చా అంటే చూడండి, ఇది పవర్ ఆఫ్ 2, ఇది పవర్ ఆఫ్ 3. ఓకే, సో పవర్ ఆఫ్ 2 ఈ నెంబర్స్ని మీరు పిక్టోరియల్ ఫామ్లో చూపించగలరా అనేది మనకు అడుగుతున్నారనమాట. సో చూడండి ఇక్కడ లాస్ట్ 5th వన్ ఆన్సర్. ఇక్కడ వచ్చేసి మనము ఓన్లీ వన్ పాసిబుల్ వే ఆఫ్, ఇక్కడ రాయండి ఆన్సర్. హియర్ ఈజ్ వన్ పాసిబుల్ వే ఆఫ్ థింకింగ్. ఓకే, థింకింగ్, THINKING. ఓకే, థింకింగ్ అబౌట్ పవర్ ఆఫ్ 2. ఓకే, పవర్ 2. సో చూడండి, పవర్ ఆఫ్ 2లో మనకు సీక్వెన్స్ ఏ విధంగా ఉంటుంది? 1 2, దాని తర్వాత 4. ఓకే, అంతే కదా. 2 power 0 means 1, 2 power 1 means 2, 2 power 2 means 4, 2 power 3 means 8. ఓకే, 2 power 4 means 16. ఆ విధంగా ఉంటుంది. ఆర్ ఎల్స్ మల్టిప్లికేషన్ ఆఫ్ 2 కూడా చేయొచ్చు. 1 into 2 చేస్తే 2, 2 into 2 చేస్తే 4, 4 into 2 చేస్తే 8, 8 into 2 చేస్తే 16. ఇప్పుడు దీనికి మనం పిక్టోరియల్ ఫామ్ విజువలైజ్ ఫామ్ చూపించాలంటే, సో దీనికి 1 డాట్ వేసుకుంటాను, ఇక్కడ 2 డాట్స్ వేసుకుంటాను. ఓకే, 2 డాట్స్కి జాయిన్ చేశాను. ఇక్కడ 4 డాట్స్ 1 2 3 4. ఓకే, 4 డాట్స్ జాయిన్ చేశాను, స్క్వేర్ ఫామ్ అయింది. ఓకే, ఇక్కడ పాయింట్, ఇది లైన్, ఇది స్క్వేర్. ఇప్పుడు 8 డాట్స్తో చూడండి, 1 2 3 4. ఓకే, నెక్స్ట్ 1 2 3 4. ఇక్కడ చూడండి క్యూబ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో అలాగే 16 డాట్స్ అంటే ఇది 8 డాట్స్తో ఇక్కడ 8 డాట్స్ది ఇక్కడ తీసుకోండి. అంటే ఇక్కడ ఫస్ట్ ఇది 4 డాట్స్, ఇక్కడ 4 డాట్స్, 8 డాట్స్ అయిపోయినాయి కదా. 8 డాట్స్ అయిపోయినాయి కదా. ఇలా ఇక్కడ కూడా అంతే, 4 డాట్స్ ప్లస్ 4 డాట్స్ మీన్స్ 8 డాట్స్. ఇప్పుడు 8 ఎంత అయిపోయింది మనకు? 16 అయిపోయింది. ఇక్కడ జాయిన్ చేయండి. చూడండి జాయినింగ్ ఏ విధంగా చేయాలో. అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి 16 డాట్స్ది ఫిగర్ అనమాట. ఓకే గైస్, సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్. ఓకే, ఐ హోప్ గైస్ యూ ఆల్ అండర్స్టూడ్ దిస్ క్లాస్ వెల్. మీ అందరికీ ఈ క్లాస్ చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇన్ ద నెక్స్ట్ వీడియో వీఆర్ గోయింగ్ టు సీ ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ 1.5 అనేది నెక్స్ట్ క్లాస్లో కవర్ చేద్దాం. ఓకే గైస్, ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ క్లాస్ వెల్. ఇఫ్ యూ లైక్ ఇట్ గైస్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్. మీకు ఇది క్లాస్ బాగా నచ్చితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అండ్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు మై ఛానల్, దెన్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. అల్హమ్దులిల్లా.